హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి కస్టమ్ గురించి కష్టం లేకుండా చదువుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి లెవీ అండ్ ఎగ్జామ్షన్ గురించి. ఇది బేసిక్ మనకి ఏమొస్తుంది అంటే కస్టమ్స్ గురించి, కస్టమ్స్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు లేదు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అది డిస్కషన్ వస్తుంది. అండ్ ఈ కస్టమ్స్లో ఫస్ట్ మనకి మెయిన్ ఫ్యాక్టర్స్ డిటర్మినింగ్ ద ఫ్యాక్టర్స్ త్రీ స్టేజెస్ ఉంటాయి. ఓకే, ఆల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఆర్ ఇంపోజ్డ్ ఇన్ 3 స్టేజెస్: లెవీ, అసెస్మెంట్ అండ్ కలెక్షన్స్. 3 రకాలుగా చేసేస్తాము. లెవీ చేస్తాం ఫస్ట్, తర్వాత అసెస్మెంట్ చేస్తాము, తర్వాత కలెక్షన్ చేస్తాము. ఎందుకు ఎవరిపైన ఇక్కడ లెవీలో వచ్చేసి డిక్లరేషన్ ఆఫ్ లయబిలిటీ, ఎంత లయబిలిటీ ఈజ్ మేడ్, డిక్లరేషన్ ఆఫ్ లయబిలిటీ, వేర్ ద డిక్లరేషన్ ఆఫ్ లయబిలిటీ ఈజ్ మేడ్ అంటే ఎక్కడ తీసుకోవాలి ట్యాక్స్ అనేది, ఎక్కడ తీసుకోవాలి అనేది లెవీ. అండ్ ద పర్సన్స్ ఆర్ ద ప్రొపరేటర్స్ అంటే ప్రాపర్టీస్ నుంచి తీసుకోవాలి, ఏ పర్సన్ నుంచి తీసుకోవాలి, ఏ ప్రాపర్టీస్ నుంచి తీసుకోవాలి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద ట్యాక్స్ ఆర్ డ్యూటీ హీస్ టు బి లెవీడ్ ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ చార్జ్డ్. లెవీ ఏం చేస్తుంది ఫస్ట్ స్టేజ్. అండ్ ఇక్కడ డిక్లేర్ చేస్తుంది ఏంది, లయబిలిటీని డిక్లేర్ చేస్తుంది. ఈజ్ మేడ్ అండ్ పర్సన్స్ పైన, ప్రాపర్టీస్ పైన ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ ఐడెంటిఫై చేసి ఛార్జ్ చేస్తుంది. నెక్స్ట్ ఛార్జ్ చేసిన తర్వాత అసెస్మెంట్ ఇది ఎంత అమౌంట్ చేయాలి అంటే ఇది ద ప్రొసీజర్ ఆఫ్ క్వాంటిఫైయింగ్ ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీ. పైన ఓ పర్సన్ మీద, ఓ ప్రాపర్టీస్ మీద ట్యాక్స్ని లెవీ చేసిన అమౌంట్ క్వాంటిఫైయింగ్ ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీ. అసెస్మెంట్ ఏం చేస్తాము, క్వాంటిఫైయింగ్ ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీ. ద లయబిలిటీ టు పే ట్యాక్స్ ఆర్ డ్యూటీ డస్ నాట్ డిపెండ్ upon assessment. Next final stage is where the tax or duty is actually collected. పైన ఫస్ట్ ఏం చేసినాము, డిక్లరేషన్ చేసినాము, ఈ పర్సన్ పే చేయాలి, ఈ ప్రాపర్టీస్ పైన మీరు పే చేయాలి అని. నెక్స్ట్ క్వాంటిఫై చేసినాము ఇంత అమౌంట్ అని. నెక్స్ట్ ఏం చేస్తాము, కలెక్షన్ చేస్తాము. కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్. 3 లెవీ, అసెస్మెంట్, కలెక్షన్ ఆఫ్ డ్యూటీ మే ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ అదర్ రీజన్స్ బి పోస్ట్పోన్డ్ to later time. ఇక్కడ లయబిలిటీ టువర్డ్ కస్టమ్ డ్యూటీ ఈజ్ బ్రాడ్లీ బేస్డ్ అపాన్ 3 ఫ్యాక్టర్స్. ఈ లయబిలిటీ ఎందుకు అరైజ్ అవుతుంది అంటే, కస్టమ్ డ్యూటీలో లయబిలిటీస్ ఎందుకు అరైజ్ అవుతుంది అంటే 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి గూడ్స్. మనం చెప్పినాము ఇక్కడ లెవీ దగ్గర ఏం చెప్పినాము, పర్సన్స్ ఆర్ ప్రాపర్టీస్ మీన్స్ గూడ్స్. ద పాయింట్ అండ్ సర్కమ్స్టెన్సెస్ అండర్ విచ్ ద కస్టమ్ డ్యూటీ విల్ బి లెవెబుల్. గూడ్స్ పైన వేస్తాము. నెక్స్ట్ ద ప్రొసీజర్, ద మెకానిజం అండ్ ఆర్గనైజేషన్ ఫర్ డిటర్మైనింగ్ ద అమౌంట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ అండ్ కలెక్షన్స్. మెకానిజం ఎట్టుంటుంది, ప్రొసీజర్ ఎట్టుంటుంది అనేది చెప్తుంది. నెక్స్ట్ ద ఎగ్జామ్షన్ లెవీస్, ఏ దానిపైన ఎగ్జామ్షన్స్ ఉంటాయి, ఏదర్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ మొరాలిటీ ఆర్ ఈక్విటీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్ వెస్టెడ్ బై ద గవర్నమెంట్ హ్యాజ్ ఎ టూల్ ఆఫ్ ప్లానింగ్ స్ట్రక్చర్ అండ్ కంట్రోల్ ద ఎకనామిక్ గ్రోత్. ట్యాక్స్ స్ట్రక్చర్కి ప్లాన్ చేయడానికి అండ్ ఎకనామిక్ గ్రోత్ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎగ్జామ్షన్స్ని లెవీ చేస్తుంది. సో 3 గూడ్స్ని దానిపైన మెకానిజం ఎట్లా చేయాలి, డిటర్మినింగ్ ఎట్లా చేయాలి కస్టమ్ డ్యూటీ, అండ్ ఎగ్జామ్షన్స్ ఎవరికి చేయాలి అనేది చూసుకుంటుంది. ఎవరు చూసుకుంటారు ఇక్కడ, గవర్నమెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ కస్టమ్ డ్యూటీ హీజ్ కన్సిడర్డ్ టు బి లెవీడ్ ఆన్ ద గూడ్స్ అండ్ నాట్ ఆన్ ద పర్సన్ ఇంపోర్టింగ్ ద గూడ్స్ ఆర్ పేయింగ్ డ్యూటీ. ఇక్కడ కస్టమ్ డ్యూటీ అనేది కన్సిడర్ లెవీడ్ అండ్ గూడ్స్ పైన వేస్తాము, బట్ నాట్ ఆన్ పర్సన్. ఈక్వలబిలిటీ రిక్వైర్స్ చేంజింగ్ ఆన్ డ్యూటీ అట్ ద సేమ్ లెవెల్ ఇఫ్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆర్ సిమిలర్. సో ఇక్కడ డీమ్డ్ ప్రొవిజన్స్ కూడా ఉంటాయి, సెక్షన్ 12లో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది డీమ్డ్ ప్రొవిజన్స్ సెక్షన్ 12. ద ప్రొవైడ్ దట్ కస్టమ్ డ్యూటీ షెల్ బి లెవెబుల్ ఇన్ ద సేమ్ మేనర్ ఆన్ గూడ్స్ ఇంపోర్టెడ్ బై ద గవర్నమెంట్ అండ్ అదర్ గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ పట్టిద్దా. పాయింట్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ లెవీ. ఛార్జింగ్ సెక్షన్ 11. ఏ సెక్షన్కైనా కానీ ఆర్ ఏ ట్యాక్సెస్కైనా కానీ ఫస్ట్ ఒక ఛార్జింగ్ సెక్షన్ అనేది ఉండాలి. ఈ ఛార్జింగ్ సెక్షన్ 12 ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ సెక్షన్ ఈ ఛార్జింగ్ సెక్షన్ ఆఫ్ ద యాక్ట్. ఇది ఛార్జింగ్ సెక్షన్ ఆఫ్ ద యాక్ట్. సెక్షన్ 12 is provided in this act or any other law for the time being for duties of customs levied at such rate as may be specified under the custom tariff act. ఇదేం చెప్తానంటే, ఏవైతే కస్టమ్ వేస్తామో అదర్ లాలో ఫర్ ద టైం బీయింగ్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్ లెవిడ్ చేసినా ఏ రేట్స్తో చేసుకుంటారు, రేట్ స్పెసిఫైడ్ ఇన్ కస్టమ్ టారిఫ్ యాక్ట్లో ఏవైతే రేట్స్ ఉన్నావో ఆ రేట్ని యూజ్ చేస్తాం. ఆర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైం బీయింగ్ ఇన్ ఫోర్స్ ఆన్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఇంటూ అండ్ ఎక్స్పోర్టెడ్ ఫర్ ఇండియా. సో ఇక్కడ ఏం జరగాలి, గూడ్స్ని ఇంపోర్ట్ కానీ ఆర్ ఎక్స్పోర్ట్ కానీ చూస్తే ఎక్కడ నుంచి, ఫ్రమ్ ఇండియా నుంచి చేసే రేట్ని వేస్తారు, ట్యాక్స్ రేట్ వేస్తారు, కస్టమ్ రేట్ వేస్తారు. కస్టమ్ రేట్ ఎక్కడ నుంచి తీసుకుంటారు, కస్టమ్ టారిఫ్ యాక్ట్ నుంచి తీసుకుంటారు 1975. The provisions of subsection 1 shall apply in the all goods belonging to the government as they apply in respect of goods not belonging to the government. అన్ని గూడ్స్కి అప్లికబుల్ అయితే, నాట్ బిలాంగింగ్ టు గవర్నమెంట్ గూడ్స్. However, there is no general exemption to goods imported by the government. General exemptions ఏమి లేవు imported by the goods
goods, but imports by Indian Navy specific equipment required by police ministry department courts are fully exempted. ఏవైతే గవర్నమెంట్ వాళ్ళు ఉంటారో గవర్నమెంట్ వాళ్ళు ఈ నావీ వాళ్ళు స్పెసిఫిక్ ఎక్విప్మెంట్స్ రిక్వైర్డ్ బై పోలీస్ మినిస్ట్రీ కోస్టల్ బార్డర్స్ ఈ వేరే వాటి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్మీ వాళ్ళకి ఒక షిప్ కావాలి, అది వేరే వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అది ట్యాక్స్ నాట్ పడదు. అండ్ వేరే ఎక్విప్మెంట్ ఏమైనా ఇష్యూ చేసుకుంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ పోలీసుల కోసం అది కూడా కస్టమ్ డ్యూటీ ఏం పడదు. ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ద కస్టమ్ డ్యూటీ బై వర్చ్యూ ఆఫ్ స్పెసిఫిక్ నోటిఫికేషన్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ నోటిఫికేషన్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ప్రపోజన్ అరైజెస్ ఫ్రమ్ ద అబవ్ ప్రొవిజన్స్. ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్ షెల్ బి లెవిడ్ ఆన్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఇంపోర్ట్ అన్న జరగాలి, ఎక్స్పోర్ట్ అన్న జరగాలి, అప్పుడే కస్టమ్ డ్యూటీ అరైజ్ అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలంటే ట్యాక్సబుల్ ఈవెంట్ వచ్చేసి మనకి గూడ్స్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్. However, it may be noted that levy is subject to other section in this section. Means goods import or export జరిగినప్పుడు అన్నిటికీ ట్యాక్స్ పడుతుంది. బట్ కొన్ని కేసెస్లో చేంజ్ కావచ్చు. అదే ఏంటంటే సెక్షన్ 12 ప్రకారం అన్ని గూడ్స్ పైన వేస్తాం. సెక్షన్ 13 ప్రకారం నో డ్యూటీ అండ్ ప్రిఫరేజ్ గూడ్స్ ఉన్నాయనుకోండి, దాని మీద ట్యాక్స్ ఏమి ఉండదు. అంటే ప్రిఫరేజ్ జరిగితే ప్రిఫరేజ్ పైన నో ట్యాక్స్. నెక్స్ట్, రెడ్యూస్ డ్యూటీ అండ్ డ్యామేజ్డ్ గూడ్స్ ఉన్నాయనుకోండి, డ్యామేజ్డ్ గూడ్స్ పైన కొంత డ్యూటీని రెడ్యూస్ చేస్తారు. సెక్షన్ 22 డీల్ చేస్తుంది. నెక్స్ట్, సెక్షన్ 23 రెమిషన్ ఆఫ్ డ్యూటీ అండ్ డిస్ట్రాయిడ్ గూడ్స్ ఉన్నాయనుకోండి, డిస్ట్రాయిడ్ గూడ్స్ పైన రెమిషన్ చేస్తారు. రెమిషన్ మీన్స్ కొంతవరకు తగ్గేయడం రావడమే. అంటే మీకు ఒక పెయిన్ ఉందనుకోండి, పెయిన్ని మళ్ళీ ఒక జెండుబామ్ అనుకోండి, జెండుబామ్ వేస్తే కొంత పెయిన్ తగ్గుతుంది కదా, అట్లా మీకు డిస్ట్రాయిడ్ అయిందని మీరు బాధపడుతుంటే, సర్లేను సార్ మీరు బాధపడకండి, ఆ డిస్ట్రాయ్ అయిన వరకు మేము రెమిషన్ చేస్తాము అని చెప్తారు. నెక్స్ట్, ద గూడ్స్ షెల్ బీ సచ్ హ్యార్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు ఆర్ ఫ్రమ్ ఇండియా. The duty shall be charged at such rates as may be specified under the custom tariff act. Custom tariff act లో ఏదైతే రేట్స్ చెప్పినారో ఆ రేట్స్కి వేస్తాము. నెక్స్ట్, గవర్నమెంట్ గూడ్స్ షెల్ బి ట్రీటెడ్ at par with non-government goods for the purpose of levy of custom duty. Next, analysis of section 12. Section 12ని అనలైజ్ చేద్దాము. ఫస్ట్, చార్జ్ ఆన్ గూడ్స్. ఇక్కడ మనం ఏమని చెప్పినాము, గూడ్స్ ఉండాలి, గూడ్స్ అనేది ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఉండాలి అని చెప్పినాము. ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ జరగాలి. ఇంపోర్ట్ అంటే ఏమి, ఎక్స్పోర్ట్ అంటే ఏమి, గూడ్స్ అంటే ఏమి, అండ్ పిలిఫరేజ్కి నో డ్యూటీ అని చెప్పినాము. పిలిఫరేజ్ అంటే ఏమి, అండ్ డ్యామేజ్డ్ గూడ్స్ ఉన్నప్పుడు రెడ్యూస్ చేస్తామని చెప్పినాము. డ్యూటీ రెడ్యూస్డ్ సెక్షన్ 22 ప్రకారం ఏమి. నెక్స్ట్, సెక్షన్ 23 ప్రకారం రెమిషన్ ఆఫ్ డ్యూటీ అండ్ డిస్ట్రాయిడ్ గూడ్స్ ఉన్నప్పుడు రెవిజన్ చేస్తాం. డిస్ట్రాయిడ్ గూడ్స్ అంటే ఏమి, రెమిషన్ అంటే ఏమి, అవన్నీ మనం నెక్స్ట్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ సెక్షన్ 12ని అనలైజ్ చేద్దాం. సెక్షన్ 12 ఏం చెప్తారంటే, చార్జ్ ఆన్ గూడ్స్. ఏదానిపైన వేయాలి, ట్యాక్స్ అనేది గూడ్స్ పైన వేయాలి. ద చార్జ్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఆన్ గూడ్స్ అండ్ నాట్ ఆన్ ద పర్సన్ ఇంపోర్టింగ్ దెమ్ ఆర్ పేయింగ్ డ్యూటీ బి సచ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి పాస్డ్ ఆన్ ద బయ్యర్. ఎవరైతే బయ్యర్ ఉంటారో ఆ బయ్యర్కి పడుతుంది, ఆ బయ్యర్ తీసుకొస్తున్న గూడ్స్కి పడుతుంది, అంతేగాని ఆ పర్సన్ వచ్చినందుకు కాదు. నెక్స్ట్, ట్యాక్సబుల్ ఈవెంట్. ఇక్కడ ట్యాక్సబుల్ ఈవెంట్ వచ్చేసి ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ కావచ్చు ఇంటూ ఇండియా, ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా కావచ్చు. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇంటూ ఇండియా, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇంటూ ఇండియా, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా, ఈ తర్వాత ఎఫ్ఏ కాబట్టి ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇంటూ ఇండియాకి వస్తే ఇంపోర్ట్ పడుతుంది, ఎక్స్పోర్ట్ ఫ్రమ్ వస్తే ఎక్స్పోర్ట్ డ్యూటీ పడుతుంది. నెక్స్ట్, సెక్షన్ 12 మేక్స్ ఇట్ అబిడెంట్లీ క్లియర్లీ దట్ ఇంపోర్టేషన్ ఆర్ ఎక్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఆర్ అవుట్ ఈ ట్యాక్సబుల్ ఈవెంట్ ఫర్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్. ఇన్ ఆర్ అవుట్ అనేది ట్యాక్సబుల్ ఈవెంట్ ఫర్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్. ఎర్లీ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఫేస్డ్ ఇన్ డిటర్మైనింగ్ ద పాయింట్ అట్ విచ్ ద ఇంపోర్టేషన్ ఆర్ ఎక్స్పోర్టేషన్ టేక్స్ ప్లేస్. అంటే ఇంతకుముందు మనకి ప్రాబ్లం ఏమిటంటే ఇంపోర్టేషన్ ఎక్స్పోర్టేషన్కి అరైజ్ ఫేస్ చేయనిక. నెక్స్ట్, ద రూట్ కాస్ ఆఫ్ ప్రాబ్లమ్ వాజ్ డెఫినేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏమో తెలియనందుకు అప్పుడు బై సెక్షన్ 222 అండర్ ద సెట్ సెక్షన్ ఇండియా ఇన్క్లూడ్స్ టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా అంటే ఏమి, టెరిటోరియల్ వాటర్ కూడా ఇంక్లూడ్ చేస్తాము. కాన్సిక్వెంట్లీ ఈవెన్ an innocent entry a vessel into territorial water of India would result in import of goods. Further, it was almost impossible to determine when exactly the vessel crossed the territorial water limit, but the మ్యాటర్ ఈజ్ నో లాంగర్ రెస్ట్ ఇన్ డ్రగ్. ఇంతకుముందు ఏముందంటే ఇండియాకి వస్తే ట్యాక్స్ పడుతుండే. ఇండియా అంటే ఏమి, ఇన్క్లూడ్స్ టెరిటోరియల్ వాటర్ని డివిజన్ ఏం చేయలేదు. ఎవరైనా బై మిస్టేక్గా పోతూ దాని తప్పుడు మన దానిలోకి వచ్చినా అనుకోండి, మన టెరిటోరియల్ వాటర్లకి వాళ్ళకి కూడా ట్యాక్స్ వేసుకుంటూ వస్తుండే. అండ్ ఎందుకంటే టెరిటోరియల్ వాటర్ ఎంత అనేది మనకి తెలియనందుకు ఇంతకుముందుకి.
సో రిలవెంట్ జడ్జిమెంట్ రిగార్డింగ్ ద డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్సబుల్ ఈవెంట్ కొన్నిటికి డిటర్మిన్ చేస్తారు ట్యాక్సబుల్ ఈవెంట్స్కి ఎట్లా అనేది ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్జంప్షన్ the Supreme Court observed that import of goods will commence when they cross the territorial water. ఎప్పుడు territorial water ని క్రాస్ చేస్తే but continues and is completed when they become part of the mass of the goods within the country, the taxable event being reached at the time when the goods reach the custom barrier, when custom goods reached, and a bill of entry for home consumption is filed. వాళ్ళు దారిలో పోతూ బై మిస్టేక్గా ఇట్లా వచ్చినా అనుకోండి కస్టమ్ డ్యూటీ కట్టాలంటే వాళ్ళు కస్టమ్ డ్యూటీ కట్టాలంటే ఆలోచిస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఏవైతే గూడ్స్ ఉన్నావో ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ఉన్నప్పుడు క్లియర్ ఫర్ హోమ్ కన్జంప్షన్ అంటే బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రొవైడ్ చేసే ఫైల్ చేసే హోమ్ కన్జంప్షన్కి ఉంటే అంటే ఇక్కడ ఎవరైనా తీసుకుంటున్నారని వాళ్ళకి తెలిస్తే ఇండియాలో వాళ్ళని అడగాలి ఇండియాలో ఎవరైనా తీసుకుంటున్నారా అవును సార్ ఓకే అయితే ఇండియాలోకి రండి ఫస్ట్ ఇండియాలోకి వచ్చిన తర్వాత కస్టమ్ బేరియర్లోకి రీచ్ కాండి కస్టమ్ బేరియర్లోకి రీచ్ అయిన తర్వాత మీ యొక్క బిల్ ఆఫ్ ఎంట్రీని ప్రొవైడ్ చేయండి ఫర్ హోమ్ కన్జంప్షన్కి బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రొవైడ్ చేసిన హోమ్ కన్జంప్షన్కి అప్పుడు వాళ్ళతో ట్యాక్స్ కట్టించుకోవాలి అంతేకాని వాళ్ళు సార్ మేము శ్రీలంకకి పోతున్నాము దారి ఇది కాదా సార్ శ్రీలంకలో ఉన్నా సార్ మాకు కష్టం అని అనుకోండి సో మీరు రాంగ్ వచ్చినారు ఇట్లా కాకపోవాల్సినది ఇట్లా అని వాళ్ళకి చెప్పి పంపించాలి అంటే హోమ్ కన్జంప్షన్ ఈజ్ అట్ శ్రీలంక నాట్ అట్ ఇండియా. సో ఇండియాలో హోమ్ కన్జంప్షన్ ఉంటేనే ఇక్కడ ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ క్లియర్ ఫర్ వేర్ హౌసింగ్ ఫస్ట్ది హోమ్ కన్జంప్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ క్లియర్ ఫర్ వేర్ హౌసింగ్ ద కస్టమ్ బేరియర్స్ వుడ్ బి క్రాస్డ్ వెన్ ద సోట్ టు బి టేకెన్ అవుట్ ఆఫ్ కస్టమ్స్ అండ్ బాట్ టు మాస్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడైతే గూడ్స్ని ఇక్కడ తీసుకొచ్చినామో అంటే ఏదానికి వేర్ హౌస్ పర్పస్కి ఇక్కడ తీసుకొచ్చినామో ఆ తీసుకొచ్చిన టైంలో ఏవైతే క్రాస్ అవుతుందో కస్టమ్ బ్యారియర్స్ని క్రాస్ అవుతుందో అండ్ దే స్టార్ట్ టు బి టేకెన్ అవుట్ ఆఫ్ కస్టమ్స్ అండ్ బాట్ టు ద మాస్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద కంట్రీ. గూడ్స్ ఎక్కడైతే మాస్ ఏరియాలో పెట్టామో అంటే మాస్ మీన్స్ మనం ఒక ఏరియా ఉంటుంది గోడౌన్ అనుకోవచ్చు అట్లా పెట్టిన ఏరియా దగ్గర రీచ్ అయినప్పుడు ఆ అమౌంట్ని పే చేస్తారు ఇన్ కేస్ ఆఫ్ క్లియర్ ఫర్ వేర్ హౌసింగ్ ఉన్నప్పుడు. ఓకే నెక్స్ట్ ఎక్స్పోర్ట్ మీన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ కంప్లీట్లీ వెన్ గూడ్స్ క్రాస్ ద టెరిటోరియల్ వాటర్. ఇంపోర్ట్ అంటే మనం ఏం చెప్పినాం ఇంపోర్ట్ మీన్స్ ఎప్పుడైతే గూడ్స్ ఎంటర్ ఇంటూ ఇండియా ఇంక్లూడ్స్ టెరిటోరియల్ వాటర్ దే క్రాస్ ద టెరిటోరియల్ వాటర్ అండ్ కంటిన్యూస్ అండ్ కంప్లీట్. టెరిటోరియల్ వాటర్ జస్ట్ క్రాస్ అయ్యేపాటికి పడదు. టెరిటోరియల్ క్రాస్ వాటర్ అయితే ఫర్ హోమ్ కన్జంప్షన్ వేర్ హౌసింగ్ అడుగుతాము. వేర్ కన్జంప్షన్ అనుకోండి బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలి ఫర్ హోమ్ కన్జంప్షన్ కోసం. గూడ్స్ ఫర్ వేర్ హౌసింగ్ అంటే ఈ కస్టమ్స్ బ్యారియర్ని క్రాస్ అయ్యి ఆ గూడ్స్ని మాస్ ఆఫ్ గూడ్స్ ఎంట్రీకి తీసుకొస్తాయి అంటే గూడ్స్ని వేరే హౌస్ దగ్గర తీసుకొచ్చినప్పుడు అప్పుడు పడుతుంది క్లియర్ ఫర్ హోమ్ కన్జంప్షన్కి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ కంప్లీట్ వెన్ ద గూడ్స్ క్రాస్ టెరిటోరియల్ వాటర్ని ఎప్పుడైతే క్రాస్ అవుతావో అప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ డిస్టింక్షన్ బిట్వీన్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ అండ్ క్లియరెన్స్ ఫర్ వేర్ హౌసింగ్. మనం రెండు చెప్పినాము ఇందాక. క్లియర్ ఫర్ హోమ్ కన్జంప్షన్కి వచ్చినారా అతను వేర్ హౌసింగ్కి వచ్చినారా అని అడగొచ్చు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో తీసుకుందాము. అతను శ్రీలంకకి పోలే యాక్చువల్గా శ్రీలంకకి పోవాలి. ఓకే శ్రీలంకకి పోయేటప్పుడు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏమన్నా అంటే మేము అక్కడ వెళ్ళలేకున్నాము సో ఇప్పుడు హోమ్ కన్జంప్షన్ అయితే మాకు శ్రీలంకలో ఉంది బట్ ఇక్కడ కొన్ని రోజులు వేర్ హౌస్లో పెట్టుకోవాలనుకుంటున్నాము అట్లాంటి కేసులో కూడా ట్యాక్స్ అరైజ్ అవుతుంది. నెక్స్ట్ బాట్ అవుట్ ఇక్కడ ఎట్లా అవుతుందంటే ఆ వేర్ హౌస్ నుంచి హోమ్ కన్జంప్షన్ ఇక్కడ కాదు వాళ్ళది శ్రీలంకలో హోమ్ కన్జంప్షన్ జరిగేది బట్ ఇక్కడ గూడ్స్ని వేర్ హౌస్లో పెడుతున్నారు. వేర్ హౌస్ నుంచి మళ్ళీ తీసుకొని పోతారు కదా ఒక 2 days ఉండవు 1 day ఉండవు నెట్ మార్నింగ్ అయినాకను అట్లా తీసుకొని పోతారు. క్లియర్ అవుట్ ఫ్రమ్ వేర్ హౌసింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హోమ్ కన్జంప్షన్ అట్ శ్రీలంక అట్లాంటి కేసులో ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఇంప్లాయ్ మీన్స్ దట్ కస్టమ్ డ్యూటీ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ goods has been discharged and the goods are therefore cleared for utilization of consumption. హోమ్ కన్జంప్షన్ అంటే యూటిలైజేషన్ పర్పస్ కోసం క్లియర్ చేసుకుంటే కన్జంప్షన్ కోసం యూజ్ చేసుకుంటే అంటే నేను తినేయాలి ఆర్ తాగేయాలి ఆ వచ్చిన ఐటమ్స్ని ఆర్ యూటిలైజ్ చేసుకోవాలి దానికోసం క్లియర్ అని తీసుకుంటే నేను ఇంటికి తీసుకొని పోతే అట్లాంటి కేసులో కన్జంప్షన్ అని చెప్తారు. నెక్స్ట్ ద గూడ్స్ మే ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ క్లియర్ ఫర్ హోమ్ కన్జంప్షన్ బీ డిపాజిటెడ్ ఇన్ వేర్ హౌస్. ఏం చేసినాము డిపాజిటెడ్ ఇన్ వేర్ హౌస్ అండ్ క్లియర్ ఎట్ లేటర్ టైమ్. సెకండ్ కేసులో ఏం చెప్పినాము వాళ్ళు శ్రీలంకకు పోవాలి ఇప్పుడేమో వేర్ హౌస్లో పెడతారు వాళ్ళు తీసుకునేది నెక్స్ట్ డే కానీ తీసుకుంటారు. వెన్ గూడ్స్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ వేర్ హౌస్ అండ్ ద కలెక్షన్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ విల్ బి డిఫర్డ్ స్టిల్ సచ్ గూడ్స్
క్లియర్ ఫర్ హోమ్ కన్జంప్షన్. ఆ గూడ్స్ని హోమ్ కన్జంప్షన్ వెళ్ళేంత వరకు, అంటే ఆ గూడ్స్ని తీసుకొని వెళ్ళేంత వరకు ట్యాక్స్ లెవీ చెయ్యరు. నెక్స్ట్ ట్యాక్స్ని తీసుకోరు, కస్టమ్ డ్యూటీని కలెక్షన్ చేయరు. కలెక్షన్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ విల్ బి deferred. Next, the revenue of government is safeguarded by the importer executing a bond binding himself in same equal to twice the amount of duty assessed on the goods at the time of import. The importer is also liable to pay interest, rent and charges for the storage of goods. ఏం చేస్తారంటే అక్కడ ఇప్పుడు వాళ్ళు శ్రీలంకకి పోవాల్సినది, మన ఎగ్జాంపుల్లో శ్రీలంకకి పోవాలి. బట్ ఏమన్నా అంటే వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటాం సార్ కొన్ని రోజులు అని చెప్పినారు, కొన్ని రోజులు పెట్టుకుంటాము డ్యూటీ మా కండిషన్స్కి. ఇప్పుడు వేరే హౌస్లో పెడతారు, వేరే హౌస్లో పెట్టిన తర్వాత వేరే హౌస్ నుంచి వాళ్ళు తీసుకుపోయి ఇంకో రోజు, బట్ అంతవరకు కలెక్షన్ చేయదు ట్యాక్స్ అమౌంట్. బట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అనేది టు సేఫ్ గార్డ్, వాళ్ళు ఎప్పుడైనా మర్చంగా మనకు చెప్పకుండా వెళ్ళిపోవచ్చు కదా, అట్లాంటి కేసులో ఏం చేస్తారంటే బాండ్ని తీసుకుంటుంది. బాండ్ బైండింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఈక్వల్ టు స్ట్రైక్ ద అమౌంట్ ఆఫ్ డ్యూటీ అసెస్డ్ ఇన్ ద గూడ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంపోర్ట్. ఎంతైతే డ్యూటీని అసెస్ చేస్తామో దానికి ట్వైస్ అమౌంట్కి బాండ్ బైండింగ్ చేసుకుంటుంది, ఒక బాండ్ని రాపించుకుంటుంది. అండ్ దాని యొక్క ఇంకా ఇంపోర్టర్ ఏం లైబుల్ అంటే అక్కడ పెట్టినాడు కదా, అక్కడ పెట్టినందుకు దానికి రెంట్ పే చేయాలి, ఛార్జెస్ పే చేయాలి, స్టోరేజ్ ఆఫ్ గూడ్స్కి, అండ్ ఇంట్రెస్ట్ ఏమైనా వస్తే ఇంట్రెస్ట్ పే చేయాలి, అవన్నీ పే చేసుకోవాలి ఎవరు, ఇంపోర్టర్. నెక్స్ట్ డ్యూటీ లయబిలిటీ ఇన్ సర్టెన్ కేసెస్లో ఏం జరుగుతుంది అంటే స్పెషల్ కేసెస్లో రీఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్, సెక్షన్ 20, రీఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా, గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా, రీఇంపోర్టేషన్. ఫస్ట్ మనం ఒక గూడ్స్ని రెడీ చేసినాము ఆర్ ఒక ఐటమ్ని రెడీ చేసినాము, ఒక ల్యాప్టాప్ని రెడీ చేసినాము. బట్ ఆ ల్యాప్టాప్ని మళ్ళీ వేరే కంట్రీకి పంపిస్తాం, ఆ కంట్రీలో కొంత వర్క్ చేయాలి, మళ్ళీ తర్వాత రీఇంపోర్ట్ చేసుకుంటాము. అట్లాంటి కేసులో రీఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. యాక్చువల్గా దాని ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో జరిగింది, అక్కడ పంపించేది ఫస్ట్ కొంత వరకు, ఆ కొంత వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడే వస్తుంది. అట్లాంటి కేసులో ఏమవుతుంది అంటే ఇఫ్ ద గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఇండియా ఆఫ్టర్ ఎక్స్పోర్టేషన్ దేర్ ఫ్రమ్ సచ్ గూడ్స్ షెల్ బి లయబుల్ టు డ్యూటీ అండ్ బి సబ్జెక్ట్ టు ఆల్ కండిషన్స్ అండ్ restrictions if any to which goods are like kind and value are liable subject to the importation of thereof. సో మనం ఇక్కడ పంపించి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే ఇంపోర్టేషన్ చేసుకుంటాము, లైక్ అండ్ వాల్యూ ప్రకారమే చూసుకుంటాము. ఇంపోర్టేషన్ ఆఫ్ దేర్ ఆఫ్ ఇట్ ఇంప్లైస్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇండియాలో చేసినప్పటికీ మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చూసుకుంటామో అండ్ దేర్ ఆఫ్టర్ రీఇంపోర్టెడ్ ఆర్ ట్రీటెడ్ హ్యాస్ పార్ విత్ ద అదర్ గూడ్స్. సో సేమ్ లైక్ యాజ్ ఇంపోర్ట్ లాగానే తీసుకుంటాము. ఇట్లాంటి కేసులో కన్సెషన్ ఇన్ దిస్ రికార్డ్, కన్సెషన్ ఏం ఇస్తారు అంటే మళ్ళీ నేను ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేసుకుంటా, మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ పే చేసుకుంటా, అన్ని డ్యూటీలు పే చేసుకుంటే నాకు కాస్ట్ అనేది పెరుగుతుంది. బట్ ఏం చేస్తారంటే కొంత కన్సెషన్ ఇస్తారు ఇన్ దిస్ రికార్డ్. కన్సెషన్ డ్యూటీ పేయబుల్ ఇన్ కేస్ ఆఫ్ రీఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అంటే డ్యూటీ డ్రాబ్యాక్ ఎక్స్పోర్టెడ్ ఆర్ రిపేర్స్ కోసం కదా, ఏదానికోసం అయితే మనం పంపిస్తున్నామో అట్లాంటి కేసులో మనకి కన్సెషన్ ఇస్తారు. ఏం కన్సెషన్ అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్. ఫస్ట్ మనం ఏం చేయాలి, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్, మనం గూడ్స్ని ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ గూడ్స్కి సంబంధించిన ఎక్స్పోర్షన్. అమౌంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ పేయబుల్ ఇఫ్ రీఇంపోర్టెడ్. ఫస్ట్ గూడ్స్ అండర్ క్లెయిమ్ ఫర్ డ్యూటీ డ్రాబ్యాక్, గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసినాము అండర్ క్లెయిమ్ ఫర్ డ్యూటీ డ్రాబ్యాక్. నెక్స్ట్ అండర్ క్లెయిమ్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పేడ్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ అండర్ బాండ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఈ 3 కేసెస్లో ఏమైతే అమౌంట్ ఆఫ్ ఇన్సెంటివ్ అవైల్ ఆఫ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎంత మనం చేయాలి, మనం ఎంతైతే అవైల్ చేస్తామో, మనం ఒక ఎక్స్పోర్ట్ చేసినాం అనుకోండి మనకి డ్యూటీ డ్రాబ్యాక్స్ వస్తాయి, రీఫండ్స్ వస్తాయి, క్లెయిమ్ చేసే రీఫండ్స్ వస్తాయి, అండ్ బాండ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, ఈ పేమెంట్ ఏం చేయకుంటే. ఇట్లాంటి కేసులో ఏమవుతుందంటే మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి ఏవైతే వచ్చినామో మళ్ళీ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అమౌంట్ ఆఫ్ ఇన్సెంటివ్ మనం ఎంతైతే అవైల్ చేసుకున్నామో అంతా మనం పే చేయాలి రీఇంపోర్ట్ చేసినప్పుడు. సో ఎక్స్పోర్ట్ చేసింటే మనకి బెనిఫిట్ ఇస్తుంది గవర్నమెంట్, ఇంపోర్ట్ చేసినప్పుడు మనం గవర్నమెంట్కి మనం తీసుకున్న బెనిఫిట్ని మళ్ళీ రీబ్యాక్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ అండర్ డ్యూటీ ఎగ్జామ్షన్ స్కీమ్ దట్ ఈస్ DEC అడ్వాన్స్ ఆథరైజేషన్ DFIA ఆర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ స్కీమ్ కింద పంపిస్తే ఇన్ కేస్ ఆఫ్ పాయింట్ 4 అమౌంట్ ఆఫ్ IGST అండ్ కంపెన్సేషన్ సెస్ లెవెబుల్ అట్ ద టైమ్ ఆఫ్ IM and place of importation of goods subject to specified conditions. దాని మీద వచ్చే IGST కానీ కాంపెన్సేషన్ సెస్ కానీ లెవీ అట్ ది టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ సబ్జెక్ట్ టు స్పెసిఫైడ్ కండిషన్, కొన్ని స్పెసిఫైడ్ కండిషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ గూడ్స్ అదర్ దెన్ దోస్ ఫాలింగ్ అండర్ అబోవ్
ఫాలింగ్ అండర్ అబోవ్. ఇక్కడ ఏం చెప్తుంది, డ్యూటీ ఆఫ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ. మనకి డ్యూటీ ఏదైతే బేసిక్ కస్టమ్ డ్యూటీ ఉంటుందో, బేసిక్ కస్టమ్ డ్యూటీ మీన్స్ కస్టమ్ డ్యూటీ ప్లస్ IGST ప్లస్ GST కాంపెన్సేషన్. బేసిక్ కస్టమ్ డ్యూటీ, IGST, GST compensation which is leviable if the value of re-imported goods after the repairs were made up of fair cost of repairs carried out including cost of materials used in repairs, whether such costs are actually incurred or not, insurance and freight charges and both ways. ఇక్కడ ఏం జరుగుతుందంటే రీఇంపోర్ట్ చేసేటప్పుడు ఒక వాల్యూ చూసుకుంటారు, దాని యొక్క వాల్యూ చూసుకుంటారు, అండ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు దాని వాల్యూ చూసుకుంటారు. ఆ రెండింటి మీద డిఫరెన్స్ ఏదైతే వస్తుందో, ఆ రెండింటి మీద ఏదైతే డిఫరెన్స్ వస్తుందో ఆ రిపేర్ చేసిన దాకా దాన్ని తీసుకొని దాని మీద కస్టమ్ డ్యూటీ, బేసిక్ కస్టమ్ డ్యూటీ, IGST, GST కాంపెన్సేషన్ లెవీ చేస్తారు. నెక్స్ట్ గూడ్స్ అదర్ దెన్ ఫాలింగ్ అండర్ S11, అప్పుడు ఇంపోర్టేషన్ నిల్ ఉంటుంది. నెక్స్ట్ కండిషన్స్ టు బి సాటిస్ఫై క్లైమింగ్ ద అబౌట్ 2 కన్సెషన్స్ అండ్ ఎగ్జామ్షన్స్. మీన్స్ మనకి ఎంతైతే మనం పే చేస్తామో, ఎంతైతే ఓన్లీ డ్యూటీ డ్రాబ్యాక్ వరకే పే చేయడము, ఇట్లా ఎగ్జామ్షన్స్ కన్సెషన్స్ కన్నా కావాలి అంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ వరకు మాత్రమే ట్యాక్స్ పే చేయాలంటే ఎట్లా మనం కండిషన్స్ చేయాలి అంటే మనం కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి, కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ద టైమ్ లిమిట్ ఫర్ రీఇంపోర్టేషన్ ఈజ్ 3 years. టైమ్ లిమిట్ ఈజ్ 3 years విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ పీరియడ్ అప్ టు 2 years, ఎక్స్టెండెడ్ అప్ టు 2 years. ఇక్కడ ఏం జరుగుతుందంటే టైం లిమిట్ రీఇంపోర్టేషన్ అంటే మనం పంపించేది మన దగ్గరికి 3 years లోపల మళ్ళీ మన దగ్గర రావాలి. అండ్ ఆ 3 yearsని కావాలనుకుంటే ఇంకొక 2 years ఎక్స్టెన్షన్ చేస్తారు, నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అండర్ DEE అడ్వాన్స్ ఆథరైజేషన్, DFI ఆర్ EPGC డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ స్కీమ్ అది ఉంది కదా, అది ఫారిన్ ట్రేడ్ పాలసీకి సంబంధించినది. దాని యొక్క లిమిట్ వచ్చేసి 1 year. దానికి మళ్ళీ కావాలనుకుంటే అప్ టు 1 year ఎక్స్టెన్షన్ చేస్తారు. సో మామూలు గూడ్స్కి అయితే 3 years ఎక్స్టెండెడ్ అప్ టు 2 years. ఈ గూడ్స్ స్పెసిఫైడ్ గూడ్స్ ఏవైతే ఉన్నావో, గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అండర్ DEC అడ్వాన్స్ ఆథరైజేషన్, DFIA, EPCG డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ స్కీమ్, అవి వచ్చేసి ఎనీ రివర్స్ దాని యొక్క టైం లిమిట్ వచ్చేసి 1 year. దాని ఎక్స్టెన్షన్ కావాలంటే అప్ టు 1 year ఎక్స్టెన్షన్ చేస్తారు. నెక్స్ట్ సేమ్ గూడ్స్ ఒకవేళ మనం ఏవైతే గూడ్స్ని పంపించామో అవే గూడ్స్ మళ్ళీ రీఇంపోర్ట్ వచ్చాయి. ఇక్కడ గూడ్స్ ఏవైతే పంపిస్తామో అవి మళ్ళీ సేమ్ గూడ్స్ మనకి రావాలి. దట్ ఈస్ ఎక్స్పోర్ట్ గూడ్స్ అండ్ రీఇంపోర్టెడ్ గూడ్స్ మస్ట్ బి ద సేమ్. The goods shall not be deemed to be the same if these are re-imported after being subject to remanufacturing or reprocessing or through melting, recycling or recasting. అంటే వాళ్ళు ప్రాసెసింగ్ ఏం చేయకూడదు. మనం ఏవైతే పంపిస్తున్నామో దానికి చిన్న రిపేర్స్ కానీ చేసి పంపించాలి, అంతేకాని దాన్ని మొత్తం ఓవరాల్గా దాని యొక్క నేచర్ చేంజ్ కాకూడదు, నెక్స్ట్ మొత్తం చేంజ్ కాకూడదు. రీమ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ రీప్రాసెసింగ్ చేయడం కానీ త్రూ మెల్టింగ్, రీసైక్లింగ్, రీకాస్టింగ్ ఇవన్నీ చేయకూడదు. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమి, నో చేంజ్ ఆఫ్ ఓనర్షిప్. ఫస్ట్ వచ్చేసి టైం లిమిట్, నెక్స్ట్ వచ్చేసి సేమ్ గూడ్స్ రావాలి, నెక్స్ట్ వచ్చేసి నో చేంజ్ ఇన్ ఓనర్షిప్ అనేది చేంజ్ కాకూడదు. ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ షల్ నాట్ బి చేంజ్డ్. ఈ 3 కండిషన్స్. ఫస్ట్ టైం లిమిట్లో వచ్చేసి ఏం చెప్పినాము, 3 years లోపల రావాలి, ఇంకో 2 years కావాలంటే ఎక్స్టెన్షన్ ఇస్తారు. అవి స్కీమ్స్కి సంబంధించిన గూడ్స్ అయితే 1 year లోపల రావాలి, అవి మళ్ళీ 1 yearని ఎక్స్టెన్షన్ చేస్తారు, అంటే ఇంకొక 2 years లోపల మీరు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ హవెవర్ దిస్ కన్సెషన్ వుడ్ నాట్ బి అప్లికబుల్ ఇఫ్ re-imported goods have been exported by 10%, 100% EOU or units free trade zones. ఒకవేళ మీరు గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ వేరే కంట్రీకి కానీ చేస్తుంటే, ఎక్స్పోర్టెడ్ వేరే కంట్రీకి చేస్తుంటే మళ్ళీ రీఇంపోర్ట్ చేస్తే అట్లా వస్తుంది. బట్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నది 100% ఓరియంటెడ్ 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అండర్టేకింగ్స్ కానీ ఆర్ ఫ్రీ ట్రేడ్ జోన్స్ కానీ పంపిస్తే ఇట్లాంటి కేసులో మీకు ఈ కన్సెషన్ అనేది రాదు. ఇవి ఎక్స్పోర్ట్గా ట్రీట్ చేయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అండర్టేకింగ్ కానీ ఆ ఫ్రీ ట్రేడ్ జోన్స్ కానీ మీరు పంపిస్తే దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ హ్యాజ్ ఎక్స్పోర్ట్. వన్స్ ఎక్స్పోర్టే కానప్పుడు ఇంపోర్ట్ ఏమవుతుంది, ఇంపోర్ట్ కాదు. నెక్స్ట్ రీఇంపోర్టెడ్ గూడ్స్ హ్యావ్ బీన్ ఎక్స్పోర్టెడ్ ఫర్ ఏ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ వేర్ హౌసెస్. అక్కడ ఒక మెయిన్ పర్సన్కి కాకుండా ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ వేర్ హౌసెస్. మనమేం మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా, మనమేం వర్కౌట్ చేయకుండా జస్ట్ వేర్ హౌస్లో పెట్టి వేర్ హౌస్ నుంచి మళ్ళీ వేరే హౌస్కి పంపిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీ నుంచి ఒక గూడ్స్ తీసుకొని నేనేం చేయలే ప్రాసెసింగ్, మళ్ళీ దీన్ని వేరే కంట్రీకి పంపిస్తున్నాను, మళ్ళీ ఆ కంట్రీ నుంచి నేను మళ్ళీ రీఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇట్లాంటి కేసులో అక్కడ ఓనర్ నేనేం కాను అక్కడ అంతవరకు. అట్లాంటి కేసులో కూడా మీకు ఎగ్జామ్షన్ అనేది రాదు. నెక్స్ట్ రీఇంపోర్టెడ్ గూడ్స్ విచ్ ఫాల్ అండర్ ఫోర్త్ షెడ్యూల్ టు సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ 1944, దట్ ఈస్ టొబాకో ప్రోడక్ట్ పెట్రోలియం ప్రోడక్ట్కి ఇవి అప్లికబుల్
కాదు, ఏది కన్సెషన్ అనేది రాదు. టొబాకో పెట్రోలియం ప్రోడక్ట్కి అప్లికబుల్ కాదు. నెక్స్ట్ క్లారిఫికేషన్ రిగార్డింగ్ అప్లికబిలిటీ ఆఫ్ నోటిఫికేషన్ 36/2007 అండ్ గూడ్స్ విచ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఎర్లియర్ ఫర్ ఎగ్జిబిషన్ పర్పస్ ఇన్ కన్సైన్మెంట్ బేసిస్. ఎగ్జిబిషన్కి కన్సైన్మెంట్ బేస్కి ఎగ్జిబిషన్స్కి దానికి పెడుతుంటారు కదా, ఇవి ఎగ్జిబిషన్ పెట్టనిక అక్కడ పంపిణీక విచ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఎర్లియర్లీ ఫర్ ఎగ్జిబిషన్ పర్పస్ ఆర్ కన్సైన్మెంట్ బేసిస్. సిబిఈసి హాస్ క్లారిఫైడ్ దట్ సిబిడిటీ అని చెప్పిందంటే దట్ ద యాక్టివిటీ ఆఫ్ సెండింగ్ టేకింగ్ ఆఫ్ స్పెసిఫైడ్ గూడ్స్ సెంట్ ఫర్ దట్ ఈస్ గూడ్స్ సెంట్ టేకన్ అవుట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎగ్జిబిషన్. అంటే అక్కడ ఒక కంట్రీలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఎగ్జిబిషన్లో డిస్ప్లే కోసం మనం తీసుకొని పోయినాము. ఆర్ కన్సైన్మెంట్ బోర్డ్లో ఫర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేయడానికి అక్కడ తీసుకొని పోయినాము. ఎక్సెప్ట్ ద యాక్టివిటీ సాటిస్ఫై దట్ టెస్ట్, ఒక టెస్ట్ పెడతారు షెడ్యూల్ 1 ఆఫ్ CGSTలో, ఆ టెస్ట్ సాటిస్ఫై చేయాలి. షెడ్యూల్ అవుట్ ఆఫ్ ఇండియా డూ నాట్ కాన్స్టిట్యూట్ సప్లై విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ సెక్షన్ 7 ఆఫ్ CGST యాక్ట్. అంటే దీన్ని సప్లై కానీ ట్రీట్ చేయము. యాజ్ దెర్ ఈజ్ నో కన్సిడరేషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అక్కడ కన్సిడరేషన్ అనేది ఏముండదు, ఓన్లీ అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అక్కడ ఎగ్జిబిషన్ పోయినప్పుడు ఓన్లీ డిస్ప్లే పర్పస్ తీసుకుని పోతావు. ఆ డిస్ప్లే పర్పస్ ఒక 7 days 15 days ఎగ్జిబిషన్ రన్ అవుతుంది. అక్కడ రన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుని వస్తాం కాబట్టి అక్కడ కన్సిడరేషన్ అనేది ఉండదు. కన్సిడరేషన్ లేకుంటే సప్లై అని చెప్పాము. ఓకే, since such activity is not supplied, the same cannot be considered as zero rate supply. Even though అది సప్లై కానప్పటికీ the same cannot be considered as zero rate supply అని చెప్పలేము. As per provisions of contained in section 16 of IGST Act. Also, there is no requirement of filing any LUT or bond or required under section 16 of IGST Act 2017 for such activity for specifying taking specified goods outside India. Therefore, no integrated tax is required to be paid for specified goods at the time of taking this out of India, the activity being not a supply. Hence, the situation వన్స్ మనకి సప్లై కానప్పుడు దాని మీద ట్యాక్స్ పే చేసి ఏం అవసరం లేదు. నెక్స్ట్ ద ఎక్స్పోర్ట్ అండర్ బాండ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ రిక్వైరింగ్ పేమెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అట్ ద టైమ్ ఆఫ్ రీఇంపోర్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ గుడ్స్ ఇన్ సచ్ కేస్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఒకవేళ ఇప్పుడు మనం అవి ఎక్స్పోర్ట్ పే చేయకుండా తీసుకుపోయినవి అంటే సప్లై కానప్పుడు ఎక్స్పోర్ట్ ఏం పే చేయము, మళ్ళీ వాటిని బ్యాక్ తీసుకుంటే అట్లాంటి కేసులో కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది ఏమీ పడదు. ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది నాట్ అప్లికబుల్. నెక్స్ట్ ఇట్ ఈస్ క్లారిఫై దట్ such cases will fall more apparently under residuary entry of the said notification and thus exemptions is available. Next, further this classification is also applicable to cases where exports have been made to related or distinct persons or principals or agents. ఇక్కడ కొన్ని కేసెస్ ఉంటాయి, డిస్టింక్ట్ పర్సన్స్ ఆ ప్రిన్సిపల్ ఏజెంట్స్ కేసెస్ ఉంటాయి. అట్లాంటి కేసులో కూడా సేమ్ ఇట్లనే ఉంటాయి. కేస్ మేబీ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ ఎగ్జిబిషన్ ఆర్ కన్సైన్మెంట్ బేసిస్ బట్ సచ్ గుడ్స్ ఎక్స్పోర్టెడ్ ఆర్ రిటర్న్ ఆఫ్టర్ పార్టిసిపేషన్ ఇన్ ద ఎగ్జిబిషన్ ఆర్ గూడ్స్ ఆర్ రిటర్న్ బై సచ్ కన్సైనీ వితౌట్ అప్రూవల్ ఆర్ యాక్సెప్టెన్స్. As the case may be, basic requirement of supply cannot be said to be met. There has no acceptance of goods by the consignees. Here, re-import of such goods after return from such exhibition or from such consignee will be covered under residuary entry. So, provided re-imported happened before 6 months from the date of delivery of challan. Delivery of challan జరిగిందాక అంటే అక్కడ ఎగ్జిబిషన్లో ఒక 5 months కానీ 6 months కానీ పెట్టుకోవాలి. 6 months లోపల మళ్ళీ ఆ గూడ్స్ అనేది బ్యాక్ రావాలి. ఒకవేళ రాకుంటే దట్ ఈస్ అక్కడ సేల్ చేసినట్టు ఆర్ కన్సిడరేషన్ వచ్చినట్టు చూసుకొని డీమ్ కన్సిడరేషన్స్ అప్పుడు ట్యాక్సబిలిటీ వస్తుంది. విత్ ఇన్ 6 months లోపల కానీ అవి పోయి మళ్ళీ వస్తుంటే ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ రీఇంపోర్టేషన్. నెక్స్ట్ exemption to reimport of goods and parts thereof for repairs, reconditioning, reprocessing, remaking or similar other processes. ఇక్కడ ఏం చేస్తుంది రీఇంపోర్ట్ చేసినాము గూడ్స్ని ఆర్ రిపేర్స్కి, రీకండిషన్కి, రీప్రాసెసింగ్కి, రీమేకింగ్కి, సిమిలర్ అదర్ ప్రాసెస్కి సంబంధించి మొత్తం సమ్మరీ ప్రొవైడ్ చేస్తుంది. సమ్మరీ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అండ్ రీఇంపోర్టెడ్ ఫర్ రిపేర్స్ ఫర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అండ్ sent to outside India and re-imported for repairs, reconditioning, other specified goods. అట్లాంటి కేసులో 3 years అని చెప్పినాము. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ టు నేపాల్ సచ్ లిమిట్ ఈజ్ 10 years. నేపాల్ కన్నా పంపిస్తే ఆ 3 years ప్లేస్లో 10 years వస్తుంది. 3 years ప్లేస్లో 10 years వస్తుంది. నెక్స్ట్ అదర్ కండిషన్స్ ఏం సాటిస్ఫై చేయాలి, గూడ్స్ మస్ట్ బి రీ-ఎక్స్పోర్టెడ్ విత్ ఇన్ 6 months, extendable till 1 year of the date of re-importation. Next, the assistant commissioner or deputy commissioner of customs is satisfied as regards identified goods. The importer of at the time of importation execute a bond, ఒక బాండ్ని ఇంక్లూడ్ చేయాలి. ఒకవేళ గూడ్స్ అనేది మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అండ్ రీఇంపోర్టెడ్ ఫర్ ఏ దానికోసం పంపిస్తున్నామంటే రీప్రాసెసింగ్ అయ్యి, రీఫైనింగ్ అయ్యి, రీమేకింగ్ జరిగితే సబ్జెక్ట్ టు ఎనీ ప్రాసెస్ సిమిలర్ టు ద ప్రాసెస్ రిఫర్ టు ఏ అండ్ సి ఇట్లాంటివన్నీ జరుగుతాయి. 1 year టైం లోపల
1 ఇయర్ టైం ఉంటుంది. టైం లిమిట్ ఫర్ రీఇంపోర్టేషన్కి 1 ఇయర్ టైం లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ in the two above, if any loss of imported goods is noted during such operation, such loss shall be exempted from whole of custom duty, subject to satisfaction assistant deputy commissioner of customs. The exemption is available even if quantity imported is short or low in quantity, as long as nature and variety of goods is same. For example, illustration 1 చూద్దాం. illustration 1 లో ఏం చెప్తారు? A machinery was originally imported from Japan at 250 lakhs in July on payment all duties and customs. The said machine was exported to a supplier for repairs in December and re-imported without any remanufacturing, reprocessing in October next year after repairs. సో మనం జపాన్ నుంచి తీసుకున్నాము, తీసుకొని వచ్చినాము, మళ్ళీ మిషన్ని చెక్ చేసి మళ్ళీ సెండ్ బ్యాక్ చేసినాము, అక్కడికి జపాన్కే పంపించినాము. జపాన్లో మళ్ళీ కొంత రిపేర్ చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? డిసెంబర్లో చేస్తున్నారు. ఫస్ట్ జూలైలో తీసుకున్నాము, మళ్ళీ డిసెంబర్ కల్లా మళ్ళీ పంపించేసినాము. ఇన్ ద డిసెంబర్ అండ్ రీఇంపోర్టెడ్ వచ్చేసి అక్టోబర్లో జరిగింది. ఇక్కడ 3 కండిషన్స్ని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి. అవి ఏమి? వితౌట్ ఎనీ రీమ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ రీప్రాసెసింగ్ రీప్రాసెసింగ్ అవన్నీ ఏం జరగలే. ఓనర్షిప్ అనేది చేంజ్ కాకూడదు అండ్ సేమ్ గూడ్స్ రావాలి, జస్ట్ చిన్న రిపేర్స్ అవి రావాలి. అండ్ రీఇంపోర్టేషన్ వితిన్ 3 ఇయర్స్ లోపల రావాలి. మనకి ఎప్పుడు వచ్చింది? డిసెంబర్కి పంపిస్తే నెక్స్ట్ అక్టోబర్కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ రిపేర్స్. సిన్స్ ద మిషన్ వాజ్ అండర్ వారంటీ పీరియడ్, ద రిపేర్స్ ఆర్ క్యారీడ్ అవుట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చేసినారు. సో హవెవర్ ఫేర్ కాస్ట్ ఆఫ్ రిపేర్స్ అవుట్ బయటగానే మనం చేపిస్తే దాని యొక్క ఫేర్ వాల్యూ కాస్ట్ వుడ్ బి 6 lakhs. దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ వచ్చేసి 6 lakhs, రిపేర్స్ వర్క్ చేసిన దానికి 9 lakhs. యాక్చువల్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ ఛార్జెస్ వర్ 3 lakhs. ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ ఛార్జెస్ వచ్చేసి 3 lakhs. ద రేట్ ఆఫ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ వచ్చేసి 10% అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వచ్చేసి 12%. ఇగ్నోర్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అండ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ అవన్నీ మర్చిపోవాలంట. ఓకే, కంప్లీట్ ద అమౌంట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఇఫ్ ఎనీ అండ్ రీఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆఫ్టర్ రిపేర్స్. ద ఓనర్షిప్ ఆఫ్ ద మిషన్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్ డ్యూరింగ్ ద పీరియడ్. సో మనకు 3 కండిషన్స్ ఫస్ట్ సాటిస్ఫై అయినవే. టైం లిమిట్ ఫర్ రీఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ వితిన్ 3 ఇయర్స్ లోపల కావడం, సేమ్ గూడ్స్ రావాలి, ఓనర్షిప్ అనేది చేంజ్ కాకూడదు, అండ్ నాట్ అప్లికబుల్ ఎప్పుడు రీఇంపోర్టేషన్ ఈఓయూకు ఎఫ్టీపీకి పంపించినప్పుడు కానీ ఆర్ ఫ్రమ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ దాని నుంచి పంపిస్తే కానీ రీఇంపోర్టెడ్ గూడ్స్ ఏవైతే టొబాకో పెట్రోలియం కాదు. సో importer intended to avail exemption. Importer intended to avail the exemption if any with regard to reimportation of goods which had exported for repairs abroad. As per notification, duty payable on reimportation of goods which has been exported for repairs abroad is duty of custom which would be leviable if the value reimported. Just a minute, clarity మీకు వస్తలేదు కదా, ఎందుకంటే ముందే okay, continue. Leviable if the value of reimported goods after repairs were made up for the fair cost of repairs were carried out including the cost of materials used in repairs. So leviable ఏదానిపైన leviable వేసాము if the value of reimported goods after repairs were made up of fair of cost of repairs carried out including cost of materials including in repairs where such costs are actually incurred or not. Insurance, freight charges, both the ways. However వాటన్నిటిపైన ఏమంటారు వాల్యూ పైన లివీ చేస్తుంటుంది. బట్ హవెవర్ ఫాలోయింగ్ కండిషన్ నీడ్ టు బి సాటిస్ఫై ఫర్ అవైలింగ్ ది కన్సెషన్ రావాలంటే గుడ్ మస్ట్ బి రీఇంపోర్టెడ్ వితిన్ 3 years ఎక్స్టెండెడ్ బై ఫర్దర్ 3 years ఆఫ్టర్ ఎదర్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వితిన్ 3 years లోపల బ్యాక్ వస్తాయి. నెక్స్ట్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ అండ్ రీఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ మస్ట్ బి సేమ్ ఇక్కడ మస్ట్ బి సేమ్ ఉండాలి. నెక్స్ట్ ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ షుడ్ నాట్ బి చేంజ్డ్ సిన్స్ ఆల్ ద కండిషన్స్ స్పెసిఫైడ్ అబౌవ్ ఆర్ ఫుల్ఫిల్ ఇన్ ద గివెన్ కేస్ ద కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఆన్ రీఇంపోర్టెడ్ goods will be computed as all. సో మనకైనా వాల్యూ ఎంత అంటే రిపేర్స్కైనా వాల్యూ ఎంత, యాక్చువల్గా ఆ కాస్ట్ ప్లాన్ మిషనరీ ఉంటుంది కదా, మిషనరీ వాల్యూ వేరే ఉండొచ్చు. మిషనరీ వాల్యూ పైన మనం ఇంపోర్ట్ ట్యాక్స్ పే చేయడం లేదు. ఓన్లీ ఆ ఇంపోర్ట్ చేసిన మిషన్కి ఎక్స్క్లూడ్ చేస్తే అంటే ఏవైతే రిపేర్ ఛార్జెస్ ఉన్నావో ఆర్ ఇన్సూరెన్స్ ఉన్నావో ఆర్ ఫ్రైట్స్ ఏమున్నావో వాటి కాస్ట్ను కూడా మనం తీసుకుంటున్నాం. 9 lakhs ప్లస్ 3 lakhs 12 lakhs అవుతుంది. 12 lakhs పైన మనం ఏమేం చేయాలి? ఓన్లీ కస్టమ్ డ్యూటీ, దట్ ఈస్ బేసిక్ కస్టమ్ డ్యూటీ అండ్ ఐజిఎస్టీ ఏమైనా వస్తుందో ఐజిఎస్టీ వేసుకోవాలి. సో 12 lakhs బేసిక్ కస్టమ్ డ్యూటీ 10%, 1,20,000
1,20,000 పైన సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఎట్లయితే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎట్లయితే ఉందో, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎట్లయితే ఉందో, కస్టమ్ డ్యూటీకి సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అనేది ఉంది. సో 1,20,000 ఇంటూ 10% 12,000 అవుతుంది. వాల్యూ ఆఫ్ కంప్యూటింగ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 13,32,000. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వచ్చేసి ట్యాక్స్ పైన 13,32,000 మీద 12% వేసుకోవాలి. ఐజీఎస్టీ వచ్చేసి ఆల్ ట్యాక్సెస్ లెవీడ్ అండర్ అదర్లా, ఆల్ ట్యాక్సెస్ లెవీడ్ అండర్ ద అదర్లా అవన్నీ కలిపిన తర్వాత దానిపైన వేసేది జిఎస్టీ ట్యాక్స్. సో జిఎస్టీ ట్యాక్స్ 13,32,000 పైన వేయాలి. అండ్ నెక్స్ట్ బేసిక్ కస్టమ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ ఛార్జ్ వచ్చేసి కస్టమ్ డ్యూటీ పైన వేస్తాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి అది ఏం చెప్పినాము ఇంతవరకు మనం సెక్షన్ 12కి చెప్పినాము. అండ్ తర్వాత రీఇంపోర్టేషన్ జరిగినప్పుడు ఎట్లుంటుంది అనేది చెప్పినాము. నెక్స్ట్ గూడ్స్ డెర్లిక్ ఆర్ wreck ఎసెట్రా. డెర్లిక్ ఆర్ wreck, ఆల్ గూడ్స్ డెర్లిక్, జెట్సమ్, ఫ్లడ్సమ్ ఆర్ wreck brought or coming into India shall be dealt with its if they are imported into India unless it be shown to satisfaction of the proper officer they are entitled to admitted duty free under this act. ఎవరైతే వాళ్ళు ఎవరు ఇక్కడ అసెసింగ్ అని చెప్పాము, అసెసింగ్ ఆఫీసర్ వచ్చేసి మనం దాంట్లో వాడతాము. ఇక్కడ ఎవరైతే ప్రాపర్ ఆఫీసర్ ఉంటారో ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై చేసి డ్యూటీ ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. ఏదానికి డెర్లిక్ గూడ్స్, డెర్లిక్, జెట్సమ్, ఫ్లోట్సమ్ అండ్ wreck ఈ 4 కేసెస్లో. ఇవి మళ్ళీ మనం డీటెయిల్గా తెలుసుకుందాం నెక్స్ట్ వచ్చినప్పుడు. డెర్లిక్ అంటే ఏమి, జెట్సమ్ అంటే ఏమి, ఫ్లోట్సమ్ అంటే ఏమి, అండ్ wreck అంటే ఏమి. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ సెక్షన్ 21. సెక్షన్ 21 ఏం చెప్తుంది? goods bought into India is not confined to goods is not confined to goods with intentionally brought into India but also extended to derelict, jetsam, flotsam and wreck. Derelict, jetsam, flotsam, wreck brought or coming into India. This implies that part of from goods which are normally imported in the course of international trade, flotsam and jetsam which are washed ashore and derelict and wreck brought into India out of compulsion are also treated as par with the trade goods. So ikkada first the derelict means this refer to any cargo or vessel etc abandoned in the sea with no hope of recovery. Ani అబాండ్ చేసినారు విత్ నో హోప్ ఆఫ్ రికవరీ. వాళ్ళకి మళ్ళీ బ్యాక్ తీసుకునే రికవరీ వస్తుందన్న హోప్ లేదు అట్లాంటి కేసులో. నెక్స్ట్ జెట్సమ్ మీన్స్ దిస్ రిఫర్ టు గూడ్స్ జెట్సన్డ్ ఫ్రమ్ ద వెజిల్ టు సేవ్ హర్ ఫ్రమ్ సింకింగ్. టు సేవ్ హర్ అంటే ఎక్కడో ఒక ఉమెన్ని దొబ్బింటారు, ఉమెన్ని కింద పడేసింటారు, వాళ్ళు మనం సేవ్ చేయడానికి అని అనుకోవద్దండి. షిప్లో ఇక్కడ సేవ్ హర్ అంటే హర్ర మీన్స్ షిప్. కొంతమంది షిప్స్కి నేమ్స్ పెట్టుకుంటారు. మ్యాక్సిమం అన్ని షిప్స్ని బాయ్స్ నడుపుతారు కాబట్టి ఆ బాయ్స్ షిప్స్ పేరు గర్ల్స్ పేరే పెట్టుకుంటారు. అందుకే యాక్ట్లో హర్ అన్నారు. ఇక్కడ హర్ వచ్చేసి షిప్. టు సేవ్ హర్ మీన్స్ టు సేవ్ ద షిప్ని సేవ్ చేయడానికి కొన్ని గూడ్స్ని కిందికి పంపిస్తుంటాము, కొన్ని గూడ్స్ని కిందికి పంపించేస్తుంటాం, కొన్ని గూడ్స్ని కింద పడేస్తుంటాము. అట్లాంటి కేసులో జెట్సమ్ అంటాము. నెక్స్ట్ జెట్స్ అండ్ గూడ్స్ విచ్ కంటిన్యూ ఫ్లోటింగ్ ఇన్ ద సీ ఆర్ కాల్డ్ as ఫ్లోట్సమ్. మీన్స్ జెట్సమ్లో పైన ఏం చేసినాము టు సేవ్ హర్ మీన్స్ ఆ షిప్ని, అక్కడ హర్ మీన్స్ షిప్ని సేవ్ చేయడానికి కొన్ని గూడ్స్ని పాడేసినాం కదా, ఆ గూడ్స్ ఫ్లోట్ అవుతుంటాయి అంటే బయటికి కనబడుతుంటాయి, దట్ ఈజ్ ఫ్లోట్సమ్ అంటారు. నెక్స్ట్ wreck మీన్స్ దిస్ రిఫర్ టు కార్గో ఆర్ వెజిల్ ఆర్ ఎనీ ప్రాపర్టీ విచ్ ఆర్ cast ashore by trades after ship wrecks. ఏమన్నా మనకి షిప్ ఉంది, ఇప్పుడు టైటానిక్ షిప్ అనేది ఒక ఐస్కి గుద్దుకొని అది డ్యామేజ్ అయింది కదా. ఆ డ్యామేజ్ అయినప్పుడు ఒక పార్ట్ ఏమన్నా పక్కకు పోయింది, ఆ పార్ట్ అనేది ఆటోమేటిక్గా కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చింది అనుకోండి. ఇట్లాంటి కేసులో ఇది wreck అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామూలు రెగ్యులర్గా ఎవరైనా సీలో చనిపోయినా అనుకోండి, సీలో చనిపోతే ఆ సీ వాటర్ నుంచి కొన్ని రోజులకి బయటకు వచ్చేస్తారు, ఒడ్డుకు వచ్చేస్తారు. ఇక్కడ బాడీ కాకుండా మీన్స్ పర్సన్ కాకుండా ఏమన్నా ఐటమ్స్ వస్తే దట్ ఈస్ wreck. ఆర్ అక్కడ కావాలని ఎవరు పడేసలేకుంటారా, ఒకవేళ కావాలని పడేసినట్టు కానీ బయటకు వస్తే దాన్ని ఫ్లోట్సమ్ అంటారు, కావాలని పడేసేదాన్ని జెట్సమ్ అంటారు. అండ్ డెర్లిక్ మీన్స్
అబాండెడ్ ఇన్ ద సీ విత్ నో హోప్ ఆఫ్ రికవరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతి మూవీ ఉంది, వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఆ ఐటమ్స్ తీసుకుంటారేమో అని వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఐటమ్స్ని తీసుకుంటారని అందులో ఐటమ్స్లో పెట్టినారు. ఒక్కొక్కసారి వాళ్ళకి హోప్ లేకుండా ఉంటుంది, ఇక్కడ రికవర్ చేసుకునే హోప్ లేకుండా ఉంటుంది. అట్లాంటి కేసులో డెర్లిక్ అంటారు. డెర్లిక్ జెట్సమ్ ఫ్లోట్సమ్ వ్రెక్. డెర్లిక్ మీన్స్ అబాండెడ్ ఇన్ ద సీ విత్ నో హోప్ ఆఫ్ రికవర్ చేసుకునే హోప్ లేకుండా ఉంటుంది. వానికి డబ్బులు ఎక్కువై డబ్బులు దాంట్లో పడేసుకోవడం. KGF 2 చూసిన, KGF 2లో నో హోప్ ఆఫ్ రికవరీ, వాళ్ళు గోల్డ్ మొత్తం పడేశాడు, వానికి రికవర్ చేసుకునే హోప్ ఏమి ఉండదు. జెట్సమ్ మీన్స్ ఒకవేళ ఆ వాడు ఈ KGFలో ఆ షిప్ని సేవ్ చేయడానికి కన్నా గోల్డ్ని పాడేస్తే దాన్ని జెట్సమ్ అంటారు. అండ్ ఆ షిప్ పోతున్నప్పుడు ఆ గోల్డ్ అనేది ఎవరికొకరికి కనబడింది అనుకో పైకి వచ్చి, దట్ ఈస్ ఫ్లోట్సమ్ అంటారు. వ్రెక్ మీన్స్ ఆ గోల్డ్ అనేది ఏదైతే వీళ్ళు పాడేసినారో ఆ గోల్డ్ అనేది ఈ గోల్డ్ అనేది ఆటోమేటిక్గా దానిలో పడిపోయింది అనుకోండి, అది ఆటోమేటిక్గా గొడ్డుకు వచ్చింది అనుకోండి, నీళ్ళు వాటర్ ఫ్లో ఎక్కువయ్యి అదంతా కదా గొడ్డుకు వస్తే దాన్ని వ్రెక్ అంటారు. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 2 డిస్టింగ్విష్ బిట్వీన్ జెట్సమ్ అండ్ ఫ్లోట్సమ్. జెట్సమ్కి ఫ్లోట్సమ్కి ఏమి? జెట్సమ్ అంటే టు సేవ్ హర్ మీన్స్ షిప్ని సేవ్ చేయడానికి మనము గూడ్స్ని సింక్ చేయడం. ఫ్లోట్సమ్ అయితే ఏవైతే జెట్సన్ గూడ్స్ అవి ఫ్లోట్ కావడం, పైకి రావడం ఇన్ ద సీ ఆర్ కాల్డ్ ఆర్ ఫ్లోట్సమ్. జెట్సమ్ అండ్ ఫ్లోట్సమ్ ఆర్ గూడ్స్ విచ్ ఆర్ జెట్సన్డ్ thrown within the speed from the vessel into the sea to reduce the weight of vessel to prevent it from sinking. They are not abandoned goods. Jetsam gets sunk where flotsam do not sink but floats float aitadi paiki vastayi. Duty is payable on both unless they are entitled to be admitted ఫ్రీ డ్యూటీ. సో వాళ్ళు వాటిపైన కూడా ట్యాక్స్ పే చేయాలి. ఒకవేళ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై కాకుంటే, ఒకవేళ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై చేస్తే వాటిని డ్యూటీ డ్రాబ్యాక్ పెట్టేస్తారు. నెక్స్ట్ కస్టమ్స్ మీన్స్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అట్ కన్సెషనల్ రేట్ ఆఫ్ డ్యూటీ రూల్స్ 2007. ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ రూల్స్ ఆర్ డిస్కస్డ్ ఇయర్ అంటారు. ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏదానికోసం బెనిఫిట్ అవైలింగ్ ద ఎగ్జామ్షన్స్. మీకు ఎగ్జామ్షన్ కావాలంటే ఒక అప్లికేషన్ని పెట్టుకుంటే ఎగ్జామ్షన్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద ఇంపోర్టెడ్ గూడ్స్. నోటిఫికేషన్లో కవర్ చేస్తే ఆ మ్యానుఫ్యాక్చర్ని ప్రొవైడ్ చేస్తే కమాడిటీ ప్రొవిజన్స్ అవైలబుల్, దాన్ని ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ చూసి మీకు అప్పుడు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాము, మనకు వచ్చింది. నెక్స్ట్ డెఫినేషన్స్. ఇన్ దిస్ రూల్ అన్లెస్ ద కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్డ్. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏమి? క్యాపిటల్ గూడ్స్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ విచ్ ఈస్ క్యాపిటలైజ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద ఇంపోర్టర్ బుక్స్లో ఏవైతే క్యాపిటలైజ్ చేస్తాడో అవన్నీ క్యాపిటల్ గూడ్సే. నెక్స్ట్ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ అంటే ఏమి? issued under section 25A. ఇన్ఫర్మేషన్ అంటే ఏమి? ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ బై ద మ్యానుఫ్యాక్చరర్ విచ్ ఇంటెండెడ్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎగ్జామ్షన్ నోటిఫికేషన్. సో ఎగ్జామ్షన్ నాకు ఈ గూడ్స్ పైన ఎగ్జామ్షన్ ఉందా లేదా కనుక్కోవడానికి, ఎగ్జామ్షన్ కావాలని చెప్పడానికి ఏవైతే గూడ్స్ని ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో, ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తారో ఆ అప్లికేషన్ ఫిల్ చేసేదే ఇన్ఫర్మేషన్ అంటారు. నెక్స్ట్ జాబ్ వర్క్ means any treatment, process or manufacture consistent with exemption notification undertaken by a person on goods belonging to the importer except gold jewelry articles thereof and other precious metals, stones and thumb of job work shall be construed accordingly. ఇక్కడ జాబ్ వర్క్ అంటే ఒక ట్రీట్మెంట్, ఒక ప్రాసెస్, ఒక మ్యానుఫ్యాక్చర్ కన్సిస్టెంట్ విత్ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ అండర్టేకెన్ బై ద పర్సన్. గూడ్స్ బిలాంగింగ్ టు ఇంపోర్టర్. గూడ్స్ వచ్చేసి ఇంపోర్టర్ ఉంటాయి, వేరే పర్సన్ వచ్చేసి కొన్ని చేస్తాడు, ఏవి ట్రీట్మెంట్ చేయడం కానీ, ప్రాసెసింగ్ చేయడం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, కన్సిస్టెంట్ చేయడం కానీ ఆ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ ఉన్న గూడ్స్కి చేస్తే అవి మాత్రమే జాబ్ వర్క్ అంటారు. బట్ ఆ గూడ్స్లో ఎక్సెప్ట్ గోల్డ్ జ్యువెలరీ అండ్ ఆర్టికల్స్ దేర్ ఆఫ్ అండ్ అదర్ ప్రీషియస్ మెటల్స్ ఆర్ స్టోన్స్ అండ్ థమ్ హ్యాస్ జాబ్ వర్క్ షెల్ బి కన్స్టర్డ్. ఈ వీటికి కనెక్ట్ చేస్తే అంటే గోల్డ్కి, జ్యువెలరీకి, ఆర్టికల్స్కి, అదర్ ప్రీషియస్ మెటల్కి కనెక్ట్ చేస్తే జాబ్ వర్క్ అన్నాము. మిగతా దానికి ఏమైనా చేస్తే జాబ్ వర్క్ అంటాము. నెక్స్ట్ జ్యుడిషియల్ కస్టమ్ ఆఫీసర్ అంటే ఆఫీసర్ ఆఫ్ కస్టమ్స్, ర్యాంక్ ఈక్వలెంట్ టు ద ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆర్ అప్రైజర్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ మీన్ ద ప్రాసెస్ ఆఫ్ రా మెటీరియల్స్ ఆర్ ఇన్పుట్స్ బై ద ఇంపోర్టర్ ఇన్ ఎనీ మేనర్ దట్ రిజల్ట్స్ ఈజ్ ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ హ్యావింగ్ ఏ డిస్టింక్ట్ నేచర్ ఆర్ క్యారెక్టర్ ఐ యూజ్ ఆర్ నేమ్ అండ్ ద టర్మ్ మ్యానుఫ్యాక్చర్ షిల్ బి కన్సిడర్డ్ అకార్డింగ్లీ. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక ప్రాసెసింగ్ జరుగుతుంది. రా మెటీరియల్స్ నుంచి ఇన్పుట్స్ని తీసుకొని అవన్నీ ఒక ప్రాసెసింగ్ జరుగుతుంది. ఎవరి నుంచి తీసుకుంటారో ఒక ఇంపోర్టర్ నుంచి తీసుకుంటారు. ఇంపోర్టర్ నుంచి తీసుకొని
ఇతను ఒక వర్క్ని చేస్తాడు, ఒక ప్రాసెసింగ్ చేస్తాడు. ప్రాసెసింగ్ చేస్తే ఒక న్యూ ప్రోడక్ట్ అనేది రావాలి. ఆ న్యూ ప్రోడక్ట్ అనేది డిస్టింక్ట్ నేచర్ ఉండాలి. డిస్టింక్ట్ నేచర్, డిస్టింక్ట్ క్యారెక్టర్, ఆ యూజ్ ఆర్ నేమ్ వేరే డిస్టింక్ట్ కావాలి. వాళ్ళని టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అంటారు. నెక్స్ట్ అవుట్పుట్ సర్వీసెస్. అవుట్పుట్ సర్వీసెస్ మీన్స్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్టర్ సర్వీసెస్ యూటిలైజింగ్ ఇంపోర్టెడ్ గూడ్స్. మీన్స్ ఆఫ్టర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది అవుట్పుట్ సర్వీసెస్ కాదు. ఇన్ అడిషన్ టు ద అవర్ సేల్స్, ఇది నాది అవుట్పుట్ సర్వీసెస్. ఏవైతే సప్లై ఆఫ్ సర్వీస్ చేస్తామో ఎక్స్క్లూడింగ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ యూటిలైజింగ్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. నెక్స్ట్ ఇంపోర్టర్ టు గివ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్. ఇంపోర్టర్కి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇంపోర్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే ఏమి? రూల్ 4 ప్రకారం ద ఇంపోర్టర్ షెల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు డ్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ హ్యాస్ ద కేస్ మే బి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ హ్యావింగ్ జ్యూరిడిక్షన్ ఓవర్ ద ప్రెమిసెస్ వేర్ ద గూడ్స్ షెల్ బి పుట్ టు యూజ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఫర్ గూడ్స్ ఆర్ ఫర్ రెండరింగ్ అవుట్పుట్ సర్వీసెస్ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సేల్ అబౌట్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. ఇంపోర్టర్ ఏం చేయాలి? టు గివ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్. ఎవరికి ఇవ్వాలి ప్రయర్ ఇన్ఫర్మేషన్? డిప్యూటీ కమిషనర్కి ఆర్ అసిస్టెంట్ కమిషనర్కి. డిప్యూటీ కమిషనర్కి ఆర్ అసిస్టెంట్ కమిషనర్కి ఏవైతే జ్యూరిడిక్షన్ ఓవర్ ద ప్రెమిసెస్ ఉంటారో వాళ్ళకి. వేర్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ షెల్ బి పుట్ టు యూజ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ ఆర్ రెండరింగ్ అవుట్పుట్ సర్వీసెస్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి పెట్టినామా, ఆ రెండరింగ్కి ప్రొవైడ్ చేసినామా. రెండరింగ్ అంటే ఆఫ్టర్ సేల్స్ ఆ సర్వీసెస్. జాబ్ వర్క్ ఇచ్చినామా, అవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ చెప్పేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇవ్వాలి అంటే ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇచ్చేయాలి అంటే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చినావా, ఇంపోర్టర్ కంటే అడుగుతున్నావు. ఇంపోర్టర్ ఏమేమి అడుగుతారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చినావా, సర్వీసెస్కి ఇచ్చినావా, జాబ్ వర్క్ ఇచ్చినావా. ఒకవేళ వాటికి ఇచ్చింటే వాటి యొక్క డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. ఏమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి? నేమ్, అడ్రస్ ఆఫ్ ద ఇంపోర్టర్ అండ్ హిజ్ జాబ్ వర్క్ వీఫ్ ఎనీ. జాబ్ వర్క్ ఏమైనా ఉంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ద గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ప్రాసెస్ అండర్టేకెన్ అట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఆఫ్ ద ఇంపోర్టర్ అండ్ హీజ్ జాబ్ వర్క్ ఈఫ్ ఎనీ ఆర్ బోత్. మ్యానుఫ్యాక్చర్ అయితే మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి. నెక్స్ట్ ద నేచర్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ అట్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఇంపోర్టర్ ఆర్ జాబ్ వర్క్ ఆఫ్ ఎనీ. నెక్స్ట్ నేచర్ ఆఫ్ అవుట్పుట్ సర్వీసెస్ రెండర్ యూటిలైజింగ్ ఇంపోర్టెడ్ గూడ్స్. సో ఈ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్. నెక్స్ట్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ప్రాసెస్ అండర్టేకింగ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. నెక్స్ట్ నేచర్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అండ్ అవుట్పుట్ సర్వీసెస్. నేచర్ ఆఫ్ అవుట్పుట్ సర్వీసెస్ రెండర్ యూటిలైజింగ్ ఇంపోర్టెడ్ గూడ్స్ని యూజ్ చేసి ఏం సర్వీసెస్ని ప్రొవైడ్ చేసినామని చూసాము. నెక్స్ట్ ప్రొసీజర్ టు బి ఫాలోడ్. ఏం ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి? ఇంపోర్టర్ హూ ఇంటెండ్ టు అవైల్ ద బెనిఫిట్. ఎవరైతే బెనిఫిట్ని అవైల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఈ ప్రొసీజర్ని ఫాలో కావాలి. ఫస్ట్ ఏం చేయాలి? duplicate to the duty assistant commissioner of custom duty having jurisdiction over the premises where the imported goods shall put to use from manufacture or for rendering output services or estimated quantity of and value of goods to be imported. Particulars of exemption notification applicable on such import or part of import in respect of particular consignment for period not exceeding 1 year. So details ni shall provide information. Provide cheyali duplicate of information provide cheyali. Put to use eppudu jarigindi and a rendering of output services ఏం చేస్తాము and estimated quantity and value of goods to be imported. particularly ఏమన్నా ఎగ్జామ్షన్ ఉందా నోటిఫికేషన్స్కి అండ్ ఆ కన్సైన్మెంట్ అనేది పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 year కావాలి. అండ్ in one set the deputy assistant commissioner of customs at the customs station of the importation చేసినప్పుడు ఆ డీటెయిల్స్ని ఒక డూప్లికేట్ కాపీని ప్రొవైడ్ చేయాలి డిప్యూటీకి అసిస్టెంట్ కమిషనర్కి. నెక్స్ట్ సో 2 డూప్లికేట్స్ ఇచ్చినా చూడండి. ఒక డూప్లికేట్ కాపీ వచ్చేసి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ హ్యావింగ్ జ్యుడిషియన్ ఓవర్ ద ప్రెమిసెస్. జ్యుడిషియన్ ఓవర్ ద కస్టమ్స్ దగ్గర ఒకటి ఇస్తాము. కస్టమ్ జ్యుడిషియన్కి ఒకటి ఇస్తాము. నెక్స్ట్ ప్రెమిసెస్ ఓవర్ ద ప్రెమిసెస్ దగ్గర. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కస్టమ్ స్టేషన్స్ ఆఫ్ ఇంపోర్టేషన్ దగ్గర ఒకటి ప్రొవైడ్ చేస్తాము కాపీ వచ్చేసి. నెక్స్ట్ మేము ఏమైతే చేసినామో వాటికి సంబంధించి. నెక్స్ట్ ద ఇంపోర్టర్ హూ ఇంటెండ్ టు అవైల్ ద బెనిఫిట్. ఎవరైతే బెనిఫిట్ రావాలనుకుంటున్నారో ఆన్ ఎగ్జామ్షన్ సెల్ నోటిఫికేషన్ సెల్ సబ్మిట్ కంటిన్యూటీ బాండ్. ఒక బాండ్ని ప్రొవైడ్ చేయాలి విచ్ ఇస్ సచ్ షూరిటీ ఆర్ సెక్యూరిటీ హ్యాస్ డీమ్డ్ అప్రాప్రియేట్ బై ద డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ హ్యావింగ్ జ్యుడిషియన్ ఓవర్ ద ప్రెమిసెస్ వేర్ ఆ ప్రెమిసెస్ ఎక్కడుందో దాని యొక్క జ్యుడిషియన్ దగ్గర ఒక బాండ్ని ప్రొవైడ్ చేయాలి ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ కానీ రెండరింగ్ అవుట్పుట్ సర్వీసెస్ కానీ అవుట్పుట్ అండ్ అమౌంట్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద డ్యూటీ లెవెబుల్ ఆన్ ఇంపోర్ట్ బట్ ద ఫర్ ఎగ్జామ్షన్ అండ్ దట్ ఆల్రెడీ పే చేసి ఉండాలి. దానికి సంబంధించిన అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఫిక్స్డ్ నోటిఫికేషన్స్ 28A ఆఫ్ Customs Act 1956 for the period starting from the date of importation of goods on which importation was happened and ending with the date of actual payment of the entire amount of difference of the duty he shall be liable. ఓకే, ఇవి చేయాలి. ఏ దానికోసం ఇవన్నీ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయాలంటే డిడక్షన్ కావాలంటే. నెక్స్ట్
డ్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కి హ్యావింగ్ జ్యూరిడిక్షన్ ఓవర్ ద ప్రెమిసెస్ వేర్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ షెల్ బి పుట్ టు యూజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ or rendering of output services shall be forwarded one copy of information received from the importer to the Deputy Assistant Commissioner of Customs at Customs Station importation దగ్గర. Next, on receipt of copy of information, the Deputy or Assistant Commissioner of Customs at Customs Station on importer shall allow the benefit of the exemption for notification to the importer to which intended to avail the benefit. అవన్నీ నోటిఫికేషన్ పేపర్ అవన్నీ ఇప్పించుకున్న తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అన్ని ఇప్పించుకున్న తర్వాత వాళ్ళకి ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏమన్నా ఎగ్జామ్షన్ ఉంటే ఆ ఎగ్జామ్షన్ని ప్రొవైడ్ చేస్తారు ఆ ఇంపోర్టర్కి. నెక్స్ట్ ఇంపోర్టర్ హూ గివ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రిసీట్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ అండ్ మెయింటైన్ రికార్డ్స్. అతను ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో వాళ్ళు ఏం చేయాలి, కంపల్సరీ ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేయాలి. ఏం ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేయాలి? ద ఇంపోర్టర్ షెల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రిసీట్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఇన్ the premises where imported goods shall be put to use for manufacture of goods or job work or rendering output of within 2 days of such receipt of jurisdiction custom officer. Importer ఏం చేయాలి? ఇంపోర్టర్ టు గివ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రిసీట్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ వచ్చిన తర్వాత అండ్ దాని యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఇంపోర్టర్ ఏం చేయాలంటే షెల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ రిసీట్ ఆఫ్ గూడ్స్, ఏవైతే ఇంపోర్టెడ్ గూడ్స్ రిసీవ్ చేసుకుంటాడో ఎక్కడ ప్రెమిసెస్ నుంచి కానీ వేర్ ఇంపోర్టెడ్ గూడ్స్ షెల్ బి పుట్ యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్కి పెట్టినప్పుడు కానీ జాబ్ వర్క్ నుంచి కానీ రెండరింగ్ ఆఫ్ అవుట్ సైడ్ విత్ ఇన్ 2 days లోపల ఎక్స్క్లూడింగ్ హాలిడే ఇఫ్ ఎనీ ఆఫ్ సచ్ రిసీట్ టు ద జ్యుడిషియల్ కస్టమ్స్ ఆఫీసర్. ఎవరికి ఇవ్వాలి? జ్యుడిషియల్ కస్టమ్ ఆఫీసర్కి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, ద ఇంపోర్టర్ షెల్ maintain an account in such manner to clearly indicate the quantity of value of goods imported or imported goods consumed ఎంత, value of goods imported ఎంత, value of goods consumed ఎంత, goods sent for job work ఎంత, nature of job work carried ఏం క్యారీ చేసినారు అండ్ goods received after job work ఏముంది, goods re-exported if any under rule 7 ప్రకారం ఏమన్నా re-exported చేసినామా అండ్ రిమైనింగ్ ఇన్ స్టాక్ అకార్డింగ్ టు ద బిల్ ఆఫ్ ఎంట్రీ అండ్ షెల్ ప్రొడ్యూస్ ద సెడ్ అకౌంట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ బై ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్. ఇది ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి? ఎప్పుడైతే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కావాలన్నప్పుడు యాజ్ ద కేస్ మే బి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ హ్యావింగ్ జ్యూడిక్షన్ ఓవర్ ద ప్రెమిసెస్ వే ఇంపోర్టెడ్ గూడ్స్ షెల్ బి పుట్ టు యూస్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఫర్ రెండరింగ్ అవుట్పుట్ సర్వీసెస్. మ్యానుఫ్యాక్చరింగ్కి పెడుతున్నా ఆర్ రెండరింగ్ అవుట్సైడ్కి సర్వీస్కి పెడుతున్నా, అవుట్పుట్ సర్వీస్కి ప్రొవైడ్ చేస్తున్నా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయాలి. ఏమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి? వాల్యూ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఎంత ఉంది, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ కన్జ్యూమ్డ్ ఏమి, జాబ్ వర్క్, నేచర్ ఆఫ్ జాబ్ వర్క్ ఏమి అండ్ జాబ్ వర్క్ తర్వాత గూడ్స్ రిసీవ్డ్ ఏముంది, రీ-ఎక్స్పోర్టెడ్ ఏమైనా ఉందా. నెక్స్ట్, ద ఇంపోర్టర్ షెల్ సబ్మిట్ ఏ క్వార్టర్లీ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ అపెండెడ్ టు దిస్ రూల్స్ ఆఫ్ ద టు ద డిప్యూటీ కమిషనర్. క్వార్టర్లీ రిటర్న్స్ని పంపించాలి. ఎవరు? ఇంపోర్టర్ పంపించాలి డిప్యూటీ కమిషనర్కి ఆఫ్ కస్టమ్స్ ఆర్ హ్యాస్ కేస్ మే బి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్కి. జ్యూడిక్షన్ ఓవర్ ద ప్రెమిసెస్ వే ద ఇంపోర్టెడ్ గూడ్స్ షెల్ బి పుట్ టు యూస్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ ఫర్ రెండరింగ్ అవుట్పుట్ సర్వీసెస్ బై ద 10th day ఆఫ్ ద ఫాలోయింగ్ క్వార్టర్. క్వార్టర్ అయిపోయినాక 10th డ్యూ డేట్ వచ్చేసి 10th day ఆఫ్ ద ఫాలోయింగ్ క్వార్టర్కి అతను క్వార్టర్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఎవరు? ఇంపోర్టర్ ఫైల్ చేయాలి. నెక్స్ట్, మనకి విత్ ఇన్ 2 days లోపల ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు, విత్ ఇన్ 2 days లోపల ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి, క్వార్టర్లీ రిటర్న్స్ని ఫైల్ చేయాలి 10 days లోపల. నెక్స్ట్, ప్రొసీజర్ ఫర్ ఫాలోయింగ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఫర్ జాబ్ వర్క్. ఒకవేళ జాబ్ వర్క్ ఉంటే జాబ్ వర్క్ ఉంటే ఇంతవరకు ఏం చెప్పినాము, గూడ్స్కి ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అనేది, ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడానికి 2 days లోపల వాళ్ళకి ఫైల్ చేయాలి. అండ్ క్వాంటిటీ, వాల్యూ ఆఫ్ గూడ్స్ ఎంత ఉంది, ఇంపోర్టెడ్ ఎంత ఉంది, ఎక్స్పోర్టెడ్ ఎంత ఉంది, కన్జ్యూమ్డ్ ఎంత ఉంది, జాబ్ వర్క్ ఎంత ఇచ్చినాం, జాబ్ వర్క్ తర్వాత ఎంత వచ్చింది, జాబ్ వర్క్ తర్వాత ఏమొచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ అన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ క్వార్టర్లీ రిటర్న్స్ని సబ్మిట్ చేయాలి ఫాలోయింగ్ ద 10th day ఆఫ్ ఫాలోయింగ్ క్వార్టర్ అని చెప్పినాము. నెక్స్ట్, ప్రొసీజర్ ఫర్ అలోయింగ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఫర్ జాబ్ వర్క్. రూల్ 6A జాబ్ వర్క్కి సంబంధించి ఏమంటే, ద ఇంపోర్టర్ సెల్ సెండ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ ఎక్సెప్ట్ ఏ గూడ్స్ అయినా సెండ్ చేయొచ్చు బట్ ఎక్సెప్ట్ గోల్డ్ జ్యువెలరీ ఆర్టికల్స్ ఈ 3 పంపించకూడదు. గోల్డ్ జ్యువెలరీ ఆర్టికల్స్ దేర్ ఆఫ్ అండ్ అదర్ ప్రీషియస్ మెటల్స్ ఆర్ స్టోన్స్ ఫర్ జాబ్ వర్క్కి పంపించకూడదు. ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ ఆఫ్టర్ గివింగ్ అండ్ ఇంటిమేషన్ టు ఇన్ డూప్లికేట్ టు ద జ్యుడిషియల్ కస్టమ్స్ ఆఫీసర్ ద ఇంటెన్షన్ టు డూ సో ఈ ఇంపోర్టర్ జాబ్ వర్క్కి పంపించేటప్పుడు జాబ్ వర్క్ ఏ గూడ్స్ అయినా పంపించవచ్చు, దానికి సంబంధించి ఇంటిమేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎవరు? జ్యుడిషియల్ కస్టమ్ ఆఫీసర్కి ప్రొవైడ్ చేయాలి డూప్లికేట్ కాపీని. అండ్ అక్కడ పంపించేటప్పుడు గూడ్స్లో వచ్చేసి జ్యువెలరీ ఆర్టికల్స్ ప్రీషియస్ మెటల్స్ ఆర్ స్టోన్స్ ఆఫ్ జాబ్ వర్క్ ఇవి పంపించకూడదు. నెక్స్ట్, ద ఇంపోర్టర్ షెల్ ఆల్సో స్పెసిఫై ద ఫాలోయింగ్ పర్టికులర్స్ నేమ్లీ ఏం డీటెయిల్స్ని పంపించాలి అంటే అక్కడ
నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ జాబ్ వర్కర్, ఎవరు జాబ్ వర్కర్, మీకు ఏం జాబ్ చేస్తున్నారు. నెక్స్ట్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద జాబ్ వర్క్ టు బి క్యారీడ్ ఆన్ ఇంపోర్టెడ్ గుడ్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అతను జాబ్ వర్క్ ఏం జాబ్ వర్క్ చేస్తారో చెప్పాలి. అండ్ క్వాంటిటీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గుడ్స్ ఇంటెండెడ్ టు బి సెంట్ టు ద జాబ్ వర్క్, క్వాంటిటీ ఎంత, దాని యొక్క డిస్క్రిప్షన్ ఎంత, ఏమేమి గూడ్స్ని పంపిస్తున్నాము, దాని యొక్క క్వాంటిటీ ఎంత పంపిస్తున్నాము అనేది ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ద జ్యూరిడిక్షనల్ కస్టమ్ ఆఫీసర్ షెల్ ఫార్వర్డ్ ఏ కాపీ టు ద ఇంటిమేషన్ అలాంగ్ విత్ ద పర్టికులర్ స్పెసిఫైడ్ అబో. మనం పైన ఏదైతే ఇంటిమేషన్ ఇచ్చినామో డూప్లికేట్ కాపీ జ్యూరిడిక్షనల్ కస్టమ్ ఆఫీసర్కి, జ్యూరిడిక్షనల్ కస్టమ్ ఆఫీసర్ నుంచి షెల్ ఫార్వర్డ్ ఏ కాపీ టు ద ఇంటిమేషన్ అలాంగ్ విత్ ద పర్టికులర్ స్పెసిఫైడ్ అబో టు ద కన్సర్న్ కస్టమ్ ఆఫీసర్ అండర్ విచ్ జ్యూరిడిక్షన్. అంటే జాబ్ వర్క్ ఏ లొకేషన్లో అయితే ఉన్నాడో, ఆ కస్టమ్ ఆఫీసర్కి మనం పంపించిన మన జ్యూడిషియల్లో పంపించడానికి ఆ కస్టమ్ జ్యూడిషియల్ దగ్గర వెళ్తుంది. నెక్స్ట్ ద ఇంపోర్టర్ షెల్ సెండ్ ద గూడ్స్ టు ద ప్రెమిసెస్ ఆఫ్ ద జాబ్ వర్కర్ ఎన్క్లోజింగ్ ఏ చలాన్ స్పెసిఫైయింగ్ ద డిస్క్రిప్షన్స్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద గూడ్స్. ఇతను ఆ గూడ్స్ని పంపించేటప్పుడు ఇక్కడ ఒక డూప్లికేట్ కాపీని ఇచ్చి అండ్ గూడ్స్ని పంపించేటప్పుడు ఆ గూడ్స్కి చలాన్ని అటాచ్ చేసి పంపించాలి. అక్కడ జ్యూడిషియల్ పర్సన్ చెక్ చేసుకుంటాడు. మళ్ళీ ద మ్యాక్సిమం పీరియడ్ ఫర్ విచ్ ద గూడ్స్ కెన్ బి సెంట్ టు ద జాబ్ వర్క్ షెల్ బి 6 months. 6 months వరకు మనం పంపించుకోవచ్చు ఏ దానికోసం, జాబ్ వర్క్కి సంబంధించి. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ చలాన్ మనకి ఎప్పుడైతే చలాన్ ఇష్యూ చేసామో అంటే చలాన్ని అటాచ్ చేసి పంపిస్తాం కదా, ఆ అటాచ్ చేసిన తర్వాత వితిన్ 6 months లోపల కెన్ బి సెంట్ టు ద జాబ్ వర్కర్ షెల్ బి వితిన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ చలాన్. 6 months కూడా మనం పంపించాలి. నెక్స్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంపోర్టర్ ఈజ్ అనేబుల్ టు ఎస్టాబ్లిష్ దట్ గూడ్స్ సెంట్ ఫ్రమ్ జాబ్ వర్క్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ యాజ్ పర్టికులర్స్ ఆఫ్ జాబ్ వర్క్. మనం జాబ్ వర్క్లో ఒక వర్క్ చేయడం, ఆ జాబ్ వర్క్ కాకుండా వేరే రకం ఉంటాయి. ద జ్యూడిషియల్ కస్టమర్ ఆఫీసర్ షెల్ టేక్ నెసెసరీ యాక్షన్స్ అగైన్స్ ఇంపోర్టర్ అండర్ రూల్ 8 and 8A. రూల్ 8 and 8A ప్రకారం తీసుకుంటాడు. రూల్స్ ప్రకారం అక్కడ ఏముంటుంది, రికవరీ చేసుకుంటాడు, డ్యూటీని రికవర్ చేసుకోవడం అట్లాంటివి అన్నీ చేసుకుంటారు. ఎగ్జామ్షన్ ఇచ్చినట్టు అన్నీ మళ్ళీ తీసుకోవడం, బ్యాక్ రివర్స్ చేసుకోవడం అట్లాంటివి చేసుకుంటారు. నెక్స్ట్ జాబ్ వర్కర్ షెల్, జాబ్ వర్కర్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంతవరకు ఇంపోర్టర్ చేసినాడు, ఇప్పుడు జాబ్ వర్కర్ ఏం చేయాలంటే మెయింటైన్ అన్ అకౌంట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసింగ్ అండర్టేకింగ్ దేర్ అండ్ వేస్టెడ్ జనరేటెడ్ ఈఫ్ ఎనీ డూయింగ్ ద పర్చేస్. ఇతను ఏం చేయాలి, గూడ్స్ ఏం రిసీవ్ చేసుకున్నాము, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏం చేస్తున్నాము అండ్ వేస్ట్ ఏమైనా జనరేటెడ్ ఆ డీటెయిల్స్ని ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొడ్యూస్ ద అకౌంట్ డీటెయిల్స్ బిఫోర్ ద జ్యుడిషియల్ ఆఫీసర్ కస్టమ్ ఆఫీసర్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ బై ద సెడ్ ఆఫీసర్. ఆ సెడ్ ఆఫీసర్ ఎప్పుడన్నా కావాలి అంటే అతను డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి, ప్రొడ్యూస్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ని అన్నీ ప్రొవైడ్ చేయాలి జ్యుడిషియల్ కస్టమ్ ఆఫీసర్కి. నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద జాబ్ వర్క్ సెండ్ టు ద ప్రాసెస్డ్ గూడ్స్ టు ద ఇంపోర్టర్ ఆర్ అనదర్ జాబ్ వర్కర్. ఒకవేళ వీని దగ్గరనే కాకుండా వీడు ఇంకొక జాబ్ వర్క్కి పంపిస్తే ఆ డైరెక్టెడ్ బై ద ఇంపోర్టర్ ఫర్ క్యారింగ్ అవుట్ ద ఇంపోర్టింగ్ ఇఫ్ ఎనీ అండర్ ద కవర్ ఆఫ్ చలాన్ ఆర్ ద చలాన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చర్ డ్యూలీ ఎన్క్లోజ్డ్ బై ఎండార్స్డ్ బై డ్యూలీ ఎండార్స్ చేయాలి. నెక్స్ట్ export or clearance of unutilized or defective goods. The importer who has availed the benefit of an exemption notification, already exemption notification ni claim చేసినాడు, with the permission of the judicial deputy assistant or commissioner of customs having jurisdiction over the premises where the goods imported షెల్ బి పుట్ యూజ్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి మేము పెట్టేసిన సార్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏమంటారు బెనిఫిట్ని అవైల్ చేసుకున్నారు. హవెవర్ ద వాల్యూ ఆఫ్ సచ్ గుడ్స్ ఫర్ రీ-ఎక్స్పోర్ట్ షెల్ నాట్ బి లెస్ దెన్ ది వాల్యూ ఆఫ్ సెట్ గుడ్స్ at the time of import. Next, the importer who has availed the benefit of an exemption notification prescribed observance of the rules may also clear the unutilized or defective imported goods. unutilized ఏమన్నా ఉన్నా ఆ defective imported goods ఉన్నా with the permission of the judicial deputy or assistant commissioner of customs having over the premises where the imported goods shall be put to use for manufacture of goods. అంటే ఏమైనా డిఫెక్టివ్ అట్లాంటివి ఏమన్నా ఉంటే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇంపోర్ట్లో అండ్ పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద డ్యూటీ లెవబుల్ ఆఫ్ సచ్ గుడ్స్ బట్ ఫర్ ఎగ్జామ్షన్ అవైల్ అండ్ దట్ ఆల్రెడీ పేడ్ if any at the time of importation along with the interest rate of notification specified under section 28A of custom tax for period starting from the date of importation of the goods on which such exemptions was availed and ending with the date of actual payment of the entire amount of difference duty if he liable to pay. Next, the importer with the permission of jurisdictional deputy commissioner of customs as the case may be assistants కానీ commissioner కానీ customs కానీ having jurisdiction over the premises ఎవరైతే ప్రెమిసెస్కి దగ్గరలో ఉంటారో ఆ జ్యూరిడిక్షన్కి ఉంటారో where imported goods shall be put to use for manufacturing of goods or for rendering output services may clear the imported capital goods after having been used for specified purpose on payment of duty equal to the difference between the duty leviable on such goods but for exemption availed and already paid. exemption ఏమన్నా
క్లెయిమ్ చేసింటే డ్యూటీ లయబుల్ ఎంత వస్తుందో ఆ రెండింటిపైన డిఫరెన్స్ ఏమవుతుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ని పేమెంట్ చేసి అండ్ ఇంట్రెస్ట్ని పేమెంట్ చేసి అండ్ రేట్ ఆఫ్ నోట్ ఏదైతే ఉందో సెక్షన్ 28A ఆఫ్ యాక్ట్ అండ్ డిప్రిషియేటెడ్ వాల్యూ అలౌడ్ అండ్ స్ట్రైటన్ మెథడ్ యాజ్ స్పెసిఫైడ్ బిలో నేమ్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎవ్రీ క్వార్టర్కి స్ట్రైట్ లైన్ బేసిస్లో మనకి ప్రొవైడ్ చేస్తారు డిప్రిషియేషన్ని స్ట్రైట్ లైన్ బేసిస్లో ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఎవ్రీ క్వార్టర్కి ఫస్ట్ ఇయర్ అయితే Q1 ఫర్ ఎవ్రీ క్వార్టర్ ఫస్ట్ ఇయర్ అయితే 4% క్లెయిమ్ చేసుకోవచ్చు ఏది డిప్రిషియేషన్. ఒకవేళ మనకి ఎవ్రీ క్వార్టర్ సెకండ్ ఇయర్ అయితే 3% మనం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ డిప్రిషియేషన్ వాల్యూ అలౌడ్ ఇన్ స్ట్రైట్ లైన్ బేసిస్లో అలౌ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ ఇయర్ అయితే ఫర్ ఎవ్రీ క్వార్టర్ 3% మనం క్లెయిమ్ చేయొచ్చు. ఇది రేట్ ఆఫ్ 3%ని మనం క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్ అయితే 2.5% మనం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. దాని తర్వాత 2% పర్ క్వార్టర్ క్లెయిమ్ చేయొచ్చు. ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంప్యూటింగ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ క్వార్టర్ ఏ ఫుల్ క్వార్టర్ షెల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్స్. సో ఫుల్ క్వార్టర్ని తీసుకుంటాము, ఒక పార్ట్న ఫుల్ క్వార్టర్ని తీసుకుంటాము. దే షెల్ బి నో అప్పర్ లిమిట్ ఫర్ సచ్ డిప్రిషియేషన్. అప్పర్ లిమిట్ ఏమీ లేదు డిప్రిషియేషన్కి. ద డిప్రిషియేషన్ షెల్ బి అలౌడ్ ఫర్ ద డేట్ వెన్ ద ఇంపోర్టెడ్ క్యాపిటల్ గూడ్స్ have come into use for the purpose as specified in the exemption notification up to the date of its clearance. Next, recovery of duty in certain cases. Rule 8 మనం ఇందాక ముందు చెప్పినాము, యాజ్ స్పెసిఫైడ్ చేసిన దాని ప్రకారం స్పెసిఫై చేయకుంటే వితిన్ 6 months లోపల తీసుకోకుంటే అట్లాంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే అట్లాంటి కేసులో రూల్ 8A ఇంపోజ్ చేస్తామని చెప్పినాము. రూల్ 8లో ఏం చెప్తారంటే ఏవైతే డ్యూటీని మనకి ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేసినారు, దాన్ని రికవరీ చేస్తారు. ద ఇంపోర్టర్ హూ హ్యాస్ అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ షెల్ యూజ్ ద గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ కండిషన్స్ మెన్షన్ ఇన్ ద కన్సర్న్ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ ప్రకారం అతను ఎగ్జామ్షన్ తీసుకుంటే ఆర్ టేకెన్ బై ఎక్స్పోర్ట్ ఆర్ క్లియరెన్స్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఆ గూడ్స్ని అన్యూటిలైజ్ చేసిన ఆ డిఫెక్టివ్ గూడ్స్ ఉన్న రూల్ 7 ప్రకారం ఆర్ ఎన్ ఈవెంట్ ఎనీ ఫెయిల్యూర్ ద డిప్యూటీ కమిషనర్ ఆర్ కస్టమ్స్ యాజ్ ద కేస్ మే బి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ హ్యావింగ్ జ్యూరిడిక్షన్ ఓవర్ ఎవరైతే జ్యూరిడిక్షన్ ఓవర్ ఉంటారో ఆ ప్రెమిసెస్కి where the imported goods shall be put to use manufacture or goods rendering outside shall be taken action by invoking the bonds to initiate recovery proceedings of an amount equal to the difference between the duty leviable on such goods but for the exemption and that already paid. ఎగ్జామ్షన్ కోసం ఆల్రెడీ మనం పే చేసింటే ఆ అమౌంట్స్ ఇఫ్ ఎనీ టైమ్ ఇంపోర్టేషన్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కూడా ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఫిక్స్డ్. కానీ సెక్షన్ 28AA paid starting from the date of importation of goods on which exemption was availed and ending with the date actually payment of entire amount పే చేసేంత వరకు లయబుల్ కానీ ఉంటాడు. నెక్స్ట్, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ స్పెసిఫైడ్ ఇన్ దీస్ రూల్స్ ఇన్ రిలేషన్ టు రిమూవల్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇంపోర్టెడ్ గుడ్స్ ఫర్ జాబ్ వర్క్ the importer shall be responsible. Importer shall responsible. ఖచ్చితంగా ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఇంపోర్టర్ షెల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ సెట్ గూడ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రాపర్. అంటే కొన్ని కేసుల్లో ఇట్లా జరిగింది అని చెప్తున్నారు, వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఈ ఇంపోర్టర్ ప్రూవ్ చేసుకోవాలి, ఇవి జరిగింది ఇవి జరగలేదు, నా పైన మీరు ఎగ్జామ్షన్ తీసేయకూడదు, మీరు ట్యాక్స్ వేయమని చెప్పకూడదు. ఇంపోర్టర్ ప్రూవ్ చేసుకోవాలి. వేర్ ఇంపోర్టెడ్ గూడ్స్ షెల్ పుట్ యూజ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఫర్ రెండరింగ్ అవుట్పుట్ సర్వీసెస్ షెల్ టేక్ action under this rule without prejudice to any other actions which may be taken under the act. Rules or regulations made thereunder or under any other law of time being enforced. Next, ఇంతవరకు పెనాల్టీ ఉంటుంది అని చెప్పినాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, పెనాల్టీ డిపాజిట్ చేయాలి. రూల్ 8A ప్రకారం రూల్ 8Aలో ఏం చెప్తా అంటే ద ఇంపోర్టర్ ఆ జాబ్ వర్కర్ హూ కాంట్రవెన్స్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ దీస్ రూల్స్ ఆర్ అబేట్స్ సచ్ కాంట్రవెన్షన్ షెల్ బి లయబుల్ టు పే పెనాల్టీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ an amount specified under class 2 of subsection 2 of section 158 of the act without prejudice to any other actions which may be taken under the act. Rules or regulations made thereunder or under any other law. Next, ఇది కస్టమ్స్కి సంబంధించి